పాకిస్తాన్ వచ్చి కాశ్మీర్ మీద రేడ్ చేసింది. నా కళ్ళతోటి ఐ హావ్ సీన్ ది విమెన్ విత్ వన్ బ్రెస్ట్ బిటన్ అండ్ ఈటన్ అవే. దే వర్ సో రూత్లెస్. అండ్ ఈజ్ ఇట్ ట్రూ దట్ చైనా హ్యాస్ ఆక్యుపైడ్ సమ్ పార్ట్ ఆఫ్ ఇండియా? ఎవ్రీ సోల్జర్ కి ఇది ఇక్కడ రాసి ఉంటుంది అనమాట. ఒక్క ఇంచ్ ల్యాండ్ పోయినా సరే కంప్లీట్లీ ఆత్మహత్య చేసుకునే సిచ్యువేషన్. హీ విల్ కమిట్ సూసైడ్ బట్ హీ విల్ నాట్ లెట్ 1 inch గో. అసలు ఈ పాకిస్తాన్ జరిగింది అనమాట ఇన్ హిస్టరీ. దే కిల్డ్ సంబడి. సో మన వాళ్ళు పోయి 4 heads తీసుకున్నారు. No question of country's image coming down in any matter. सर कटा सकते हैं लेकिन सर झुका सकते हैं. మీరు కంప్లీట్ ఎక్స్ట్రీమ్స్లో వర్క్ చేశారు. కోల్డెస్ట్ పార్ట్స్ సియాచిన్ లాంటివి. ఎనీ టైమ్ డెత్ కెన్ హ్యాపెన్. అది క్రాక్ అయిపోయినప్పుడు డిస్టర్బింగ్ సౌండ్ వస్తుంది. ఇఫ్ యూ జస్ట్ లుక్ డౌన్ దట్ క్రాక్ కింద కనపడదు. అది ఆ స్నో వచ్చి దాన్ని లైట్ కవర్ చేసేస్తుంది. సో యూ వాకింగ్ గో రైట్ సైడ్. ఆర్మీ మెన్ ఒక బ్లాస్ట్ అయినప్పుడు తనకి యాంకిల్ ఏదైతుందో అది వేలాడుతూ ఉంది. దగ్గర తీసుకొచ్చి టై చేస్తుంటే హి సేస్ కట్ చేయి, టైం వేస్ట్ చేయకు. ఎంత టఫ్ ఎట్లా ఉంటారో నాకు అర్థం కాలేదు సార్. అంటే చాయిస్ లేదు మనిషి. మీ లాజిక్ మా లైఫ్ నా కాలు బాద్ది చేయబోద్ది అనేది దీస్ ఆర్ టూ మైనర్ దేర్ ఆఫ్టర్. కార్గిల్ ఎన్ని డెత్స్ అయినాయి, ఎంతమంది వీడియోస్ అయినారు? We lost 700 people, 700 young boys we lost, but we got our territory back. Right. So salute to all those guys. ఒక అమ్మ సాబ్ సెలెక్షన్ అప్పుడు 1 inch తక్కువ అయితే తీసుకోరు, నువ్వు సగం బాడీ చేస్తున్నావు నాకు ఎట్లా తీసుకోవాలి అని చెప్పి ఈ పాడ్కాస్ట్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయం. మన రాడాక్స్ ఛానల్లో ఒక పాడ్కాస్ట్ పాడాలంటే దాని వెనకాల గెస్ట్ డిస్కవరీ, గెస్ట్ అవుట్ రీచ్, రీసెర్చ్, షూట్, పోస్ట్ ప్రొడక్షన్ అంటే ఎడిటింగ్, షార్ట్స్, రీల్స్, థంబ్నెయిల్స్, వాట్ నాట్, ఇట్లా ఇవన్నీ చేయడానికి మన టీంలో 10 members ఆల్మోస్ట్ 500+ hours ఆఫ్ ఎఫర్ట్స్ పడుతున్నాయి ఒక్క ఎపిసోడ్కి. సో ఇక్కడ నాది ఒక చిన్న రిక్వెస్ట్. మీరు ఎలాగో ఎపిసోడ్ చూస్తున్నారు కాబట్టి మీకు ఒకవేళ రాటాక్స్ నుంచి ఏదైనా వాల్యూ యాడ్ అయింది అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్. దానివల్ల టీం అందరికీ కూడా సూపర్ మోటివేషన్ అండ్ మోర్ క్వాలిటీ కాంటెంట్ తీసుకురావడానికి అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ గెస్ట్లను తీసుకురావడానికి చాలా ఈజీ అవుతుంది. ఇంకా ఈ పాడ్కాస్ట్కి వస్తే ఫస్ట్ ఎవర్ ఎపిసోడ్ విత్ అన్ ఇండియన్ ఆర్మీ వెటరన్ కర్నల్ డాక్టర్ అజయ్ రెడ్డి గారు. సార్ని ఫస్ట్ టైం కలిసినప్పుడు ఆయన దగ్గర ఒక చిన్న డైరీ ఉండేదన్నమాట. ఆ డైరీలో ఆయన రాసుకున్న వార్ స్టోరీస్, ఇన్సిడెంట్స్, ఎక్స్పీరియన్సెస్ అవన్నీ చూస్తుంటే వీ కుడ్ నాట్ హోల్డ్ అవర్ క్యూరియాసిటీ. అందులో కొన్ని సెగ్మెంట్స్ని ఈ పాడ్కాస్ట్లో మాట్లాడడం. ఐ అడ్వైజ్ ఎవ్రీవన్ టు వాచ్ ద పాడ్కాస్ట్ విత్ యువర్ ఫ్యామిలీస్. సార్ హాయ్. హాయ్. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యూర్ టైమ్ సార్. నాకు తెలిసి ఈ పాడ్కాస్ట్కి ది టైమ్ వీ హెవ్ స్పెంట్ ఫర్ ద రీసెర్చ్, అదే చదువుతున్నా కొద్దీ, రీసెర్చ్ చేస్తున్నా కొద్దీ, వీడియోస్ చూస్తున్నా కొద్దీ, ఆర్ పాడ్కాస్ట్ లాంటివి చూస్తున్నప్పుడు, మీ ఇంటర్వ్యూస్ చూసిన తర్వాత టూ మెనీ క్వశ్చన్ మార్క్స్ నాకు. ఫస్ట్లీ ఐఎమ్ టేకింగ్ ఎ లిబర్టీ అండ్ రిక్వెస్టింగ్ యూ, ఒకవేళ మాట్లాడుతున్నప్పుడు ఏదన్నా క్యాజువల్గా ఏదైనా తెలియని టెక్నికల్ టర్మ్స్ నార్మల్గా మాట్లాడినా, తప్పులు ఏమైనా మాట్లాడినా ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ రాంగ్. నాట్ ఎట్ ఆల్. సో చాలా రాగా తీసుకెళ్తా, చాలా బేసిక్సే ఉంటాయి, బేసిక్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను, కొన్ని డౌట్స్ అడుగుతాను. ఐ మైట్ రిక్వెస్ట్ యూ టు వాట్ బ్రేక్ డౌన్ సంథింగ్ ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ టూ టెక్నికల్ వెళ్ళిపోయినా మళ్ళీ అడుగుతా. రియలీ వీ వాంట్ ఎవ్రీ వన్ టు వాచ్ దిస్ పాడ్కాస్ట్. అండ్ అంటే మేము ఓన్లీ సినిమా లాంగ్వేజ్ చూసాం, మిలిటరీ కానీ ఆర్మీ కానీ వీటి గురించి మాట్లాడేటప్పుడు. ఐ వాంట్ ది రియల్ సైడ్ ఆఫ్ ది అదర్ సైడ్ బేసిక్లీ. సో దట్స్ హౌ ఐ వాంటెడ్ టు టేక్ దిస్ పాడ్కాస్ట్. కార్గిల్, సో July 26th రోజు విజయ్ దివస్ పాకిస్తాన్లో అయింది. సో మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ రోజు మనం సక్సెస్ అయ్యాం. వీ హెవ్ గాట్ అంటే ఏదైతే ఆ రోజు ఇన్కర్షన్స్ అయినాయో అవన్నీ మనం పర్ఫెక్ట్గా చేసుకున్నాం అని మాత్రమే. అంటే గ్లోరీ తెలుసు, బట్ బ్యాక్ స్టోరీ లైక్ ఎన్ని డెత్స్ అయినాయి, ఎంతమంది వీడియోస్ అయినారు, ఎంతమంది క్యాజువాలిటీస్ అయినాయి, అన్నీ మేబీ ఆ రోజు ఆర్టికల్ ప్రకారం చదివి పక్కకు పెట్టేస్తామేమో కానీ ఎవ్రీ ఇయర్ వి జస్ట్ రిమెంబర్ దట్ వీఆర్ సక్సెస్ఫుల్ ఆన్ దట్ డే అన్న థాటే మా లాంటి వాళ్ళకు ఉంటుంది సార్. Like if we just decode అసలు ఏంటి ది అదర్ సైడ్, ఐ నాట్ కాల్ ఇట్ అస్ డార్క్ సైడ్, బట్ ది అదర్ సైడ్ ఏమైంది అని కాసేపు మాట్లాడాలనుకుంటే, లైక్ ఆన్ May 3rd ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, ఆ రోజు షెపర్డ్స్ అక్కడ మన పాకిస్తాన్ నుంచి వచ్చిన ఇన్కర్షన్స్ చూసి కొంతమంది వస్తున్నారు అనేది ఒకటి ఏదైతే అబ్జర్వ్ చేసి రిపోర్ట్ పాస్ అయిందో అక్కడి నుంచి వీ నీడ్ టు టాక్, లైక్ ఇఫ్ కెన్ వీ జస్ట్ డీకోడ్ ఆర్ బ్రేక్ డౌన్ వాట్ హ్యాపెండ్ దేర్. సో దానికి ఒక్కరో వెనక్కి పోవాలన్నమాట. నేను 1947 నుంచి స్టార్ట్ చేస్తాను. రైట్, దానికన్నా వెనక పోవచ్చు ఒకరు, బట్ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను. రైట్, 1947లో పాకిస్తాన్ వచ్చి కాశ్మీర్ మీద రేడ్ చేసింది. దాన్ని అటాక్ అంటారు, దాన్ని రేడ్ అంటారు. ఓకే, రేడ్ చేసింది. అప్పటికి రేడ్ చేసినప్పుడు కాశ్మీర్ వచ్చేసి ఒక ఇండియాలో జాయిన్ కాలేదు, పాకిస్తాన్కి జాలేదు. ఆల్రెడీ మనకి ఇండిపెండెన్స్ వచ్చేసింది అనమాట. ఇండియా పాకిస్తాన్ సెపరేట్ స్టేట్స్ అండ్ ఇండియా హ్యాడ్ గాట్ ఇండిపెండెన్స్ ఆన్ బై దెన్. October 47లో
పాకిస్తాన్ వచ్చి రేడ్ చేసింది కాశ్మీర్ని. రేడ్ చేసినప్పుడు ఎట్లా చేశారంటే హార్సెస్ మీద వచ్చారు, రజాకార్స్ వచ్చారు, వచ్చి దే కిల్డ్ అండ్ ప్లండర్డ్ కాశ్మీర్. అప్పుడు అది ఇండియా పార్ట్ కదా, అది కాశ్మీర్ సెపరేట్ స్టేట్. మహారాజా ఆఫ్ కాశ్మీర్ వాజ్ ద రూలర్ ఆఫ్ దట్ ప్లేస్. అండ్ భలే సివియర్గా ప్లండర్ చేశారనమాట, భలే సివియర్గా. అండ్ అక్కడ ఉండే సిటిజన్స్ భలే టార్చర్ చేశారు. నేను చూశాను అనమాట, నా కళ్ళతోటి ఐ హ్యావ్ సీన్ ది విమెన్, ఓల్డ్ లేడీస్, బై దట్ టైమ్ దేర్ ఓల్డ్, బై ద టైమ్ ఐ సా దెమ్, దేర్ ఓల్డ్ లేడీస్ విత్ వన్ బ్రెస్ట్ ఈటన్ అవే, అంటే ద బ్రెస్ట్ వాజ్ బిటన్ అండ్ ఈటన్ అవే. సో షీ హ్యాస్ ద మార్క్స్ ఆఫ్ దోస్, ద బ్రెస్ట్ నాట్ బీయింగ్ దేర్. అంటే దే వర్ సో రూత్లెస్ విత్ దెమ్. అండ్ హౌసెస్, దే బర్న్డ్ ది హౌసెస్ విత్ చిల్డ్రన్ ఇన్ సైడ్. ఇట్లా చేసుకుంటా దే కేమ్ అప్ టు అ పర్టికులర్, they are entering Kashmir. They entered Kashmir and occupied those areas completely. And so at that time, the ruler of Kashmir, Maharaja Hari Singh, he approached India for help. India said, India ఏమనిందంటే మేము హెల్ప్ చేస్తాం, కానీ మీరు మా వాళ్ళు అంటే మీరు ఇండియా కాదు కదా, మేము హెల్ప్ చేయాలంటే మీరు ఇండియా అయితే మేము హెల్ప్ చేస్తాం, లేకపోతే మీరు ఇంకెవరినైతే మేము హెల్ప్ చేసే దానికి మీనింగ్ లేదు. సో దానికి మీరు ఇండియా పార్ట్ ఆఫ్ ఇండియా అయితే మేము చేస్తాం. సో కాశ్మీర్ అగ్రీడ్ అండ్ మహారాజా ఆఫ్ కాశ్మీర్ అగ్రీడ్ అండ్ ఒక ఇన్స్ట్రుమెంట్ సైన్ చేశాడు, దాన్ని ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్ అంటారు. ఆయన సైన్ చేస్తే మేము ఇండియన్ ఆర్మీ అక్కడ ఫోర్సెస్ పంపించారు, అక్టోబర్లో ఫోర్సెస్ పంపించారు. అండ్ వచ్చిన రేడర్స్ అందరినీ పుష్ బ్యాక్ చేశారు. పుష్ బ్యాక్ చేసినప్పుడు అంటే మన బార్డర్ని, మనకి బార్డర్ ఉంటుంది, ఇంటర్నేషనల్ బార్డర్ ఉంది. ఇంటర్నేషనల్ బార్డరు డిమార్కెట్ చేశారనమాట డ్యూరింగ్ పార్టిషన్. ఆ డిమార్కెట్ చేసినప్పుడు కింద గుజరాత్ నుంచి స్టార్ట్ చేసి కాశ్మీర్ దాకానే చేశారు, రైట్. ఆ డిమార్కెట్ చేసినప్పుడు అంత మాత్రం చేశారు, కాశ్మీర్ చేయలేదు. కానీ కాశ్మీర్కి సెల్ఫ్ బార్డర్ ఉంది. ఆ సెల్ఫ్ బార్డర్ ఉండేది ఆ పోర్షన్ నుంచి లోపలికి వచ్చేసారు అనమాట రేడర్స్ అందరూ. సిగ్నిఫికెంట్లీ లోపలికి వచ్చారు, చాలా లోపలికి వచ్చారు. సో మన ఇండియన్ ఆర్మీ పుష్ బ్యాక్ చేశారు అండ్ కొంత గెయిన్స్ వచ్చేసినాయి మనకి. అప్పుడు ఇండియా వెంట్ టు UN అండ్ సెడ్ లుక్ వాట్ పాకిస్తాన్ డిడ్ ఇస్ రాంగ్. అండ్ మన ఏరియా అంటే కాశ్మీర్ అంటే ఇండియా పార్ట్ ఆఫ్ ఇండియా, దాని లోపలికి వచ్చారు వాళ్ళు. సో ఇది ఓకే కాదు మాకు, సో డూ సంథింగ్. సో కాశ్మీర్, సో UN ఏమనిందంటే ఓకే మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ ఆగిపోండి, ఎక్కడున్నారో అక్కడ ఆగిపోండి, ఇద్దరు. సో బోత్ పార్టీస్ అగ్రీ, అక్కడ ఆగిపోయారు. అండ్ దెన్ దే సెడ్ ప్లెబిసైట్, అంటే ఓట్, విల్ హ్యావ్ అ ఓట్, ఎవరు ఎక్కడ పోవాలని ఓట్ చేద్దాం తర్వాత. ఆ ప్లెబిసైట్ ఎప్పుడు జరగలేదు అండ్ నథింగ్ హ్యాపెండ్. సో అక్కడ ఎక్కడెక్కడ కూర్చున్నారో, ఎక్కడ ఆగారో అది బౌండరీ, దాన్ని బౌండరీ కాదు, దాన్ని లైన్ ఆఫ్ కంట్రోల్ అంటారు, LOC. దాని తర్వాత 65 వార్ జరిగింది, దాని తర్వాత 71 వార్ జరిగింది. కొన్ని పోర్షన్స్ మూవ్ అయినాయి, లిటిల్ మూవ్మెంట్ టుక్ ప్లేస్ ఆన్ దిస్ సైడ్. ఆ 2 వార్స్లో ఇండియా వాజ్ సక్సెస్ఫుల్. 65 వార్ వాజ్ సక్సెస్ఫుల్, 71 వార్ వాజ్ అబౌట్ లిబరేషన్ ఆఫ్ బంగ్లాదేశ్. కానీ ఇక్కడ కూడా యాక్షన్ జరిగింది, కొంత మూమెంట్ ఉండింది. ఆ మూమెంట్ అయిన తర్వాత దాన్ని LOCని LC అని పేరు పెట్టారు, లైన్ ఆఫ్ కంట్రోల్. LC ఓ పోయింది మధ్యలో, LC అని పెట్టారు. ఆ పొజిషన్స్ ఉండిపోయినాయి అక్కడ. సో ఆ పొజిషన్ ఎట్లుంటుందో, ఎక్కడెక్కడ కూర్చోన్నాము ఆ పొజిషన్స్లో ఒక పొజిషన్ని దాన్ని కార్గిల్ అంటారు. కార్గిల్, వన్ ఆఫ్ ద పొజిషన్స్ ఇస్ కార్గిల్. సో అక్కడ ఏముంటుందంటే అటెంప్ట్ ఆల్వేస్ మనం హయ్యర్, ఎంత హై ఉంటామో అంత మనం డామినేటింగ్ ఉంటామని. సో కంటిన్యూస్లీ పాకిస్తాన్ ట్రై చేస్తూ ఉంటుంది హై పోవడానికి, కంటిన్యూస్లీ ట్రై చేస్తుంది, మనం కూడా ట్రై చేస్తాం. సో కొన్ని ఏరియాస్లో ఎక్కడ ఆగాము మనం ఫేవరబుల్గా ఉంటాం, కొన్ని ఏరియాస్లో వాళ్ళు ఫేవరబుల్గా ఉంటాం, సమ్ ప్లేసెస్. సో అటెంప్ట్ ఆల్వేస్ ఉంటుంది మనం హైయర్ బాల్ అని. అది మిలిటరీ టెక్నిక్స్ అనమాట. సో అప్పుడు ఏం జరిగిందంటే కార్గిల్, నౌ వీఆర్ టాకింగ్ ఆఫ్ May 1999. సో వాళ్ళు కొన్ని హైట్స్ ఐడెంటిఫై చేశారు. ఆ హైట్స్లో వాళ్ళ రెగ్యులర్ ఆర్మీని పంపించి ఆక్యుపై చేశారు. అండ్ అవి వింటర్ వెకేటెడ్ పోస్ట్ అనమాట. మనం మధ్యలో ఒక అన్రిటర్న్ అగ్రిమెంట్ ఉంటుంది, వింటర్లో పోస్ట్ వెకేట్ చేస్తారు. ఎక్స్ట్రీమ్ వింటర్ అయితే దెన్ అక్కడ ఇట్స్ నాట్ సస్టైనబుల్, హ్యూమన్ లైఫ్ ఇస్ అక్కడ సస్టైనబుల్ ఉండదు. సో కిందకు వచ్చేస్తారు, మళ్ళీ సమ్మర్లో ఆక్యుపై చేస్తారు, ఎందుకంటే వాళ్ళు కూడా రాలేరు అనమాట. దట్ ఈస్ ది ఐడియా.
కానీ మనం అంటే రాలేని ప్లేస్ ఉండదు, రాగలరు, ఇంపాసిబుల్ కాదు, కానీ సస్టైనెన్స్ ఉండదు. సో దట్ ఈస్ ద ఐడియా. సో వాళ్ళు వింటర్లో ఆక్యుపై చేస్తారు ఆ ప్లేస్. ఓకే, ఆక్యుపై చేసి సస్టైన్ చేసుకున్నారు ఫర్ దట్ డ్యూరేషన్. మనకు సమ్మర్లో మేలో తెలిసిపోయింది, బికాజ్ సమ్ షెఫర్డ్ టోల్డ్ us, అండ్ ప్లస్ దేర్ ఆర్ సమ్ రిపోర్ట్స్ ఆల్సో, అన్ని కలిపేసి తెలిసిపోయింది అనమాట, కన్ఫర్మ్ అయింది. సో ఇనీషియల్ అటెంప్ట్ ఒక పెట్రోల్ పంపిస్తే అక్కడ పెట్రోల్ని షూట్ చేశారు పాకిస్తాన్ వాళ్ళు. దెన్ ది గ్రావిటీ ఆఫ్ ద ప్లేస్, గ్రావిటీ ఆఫ్ ది ఆక్యుపేషన్ క్లియర్ అయిపోయింది. అప్పుడు చాలా మంది ఉన్నారు అక్కడ, చాలా మంది ఉన్నారు, అండ్ మనం కూడా చాలా మంది పంపించాలా అంటే అక్కడ అది అక్కడి నుంచి వాళ్ళని వెకేట్ చేయాలంటే మనం చాలా మంది పంపించాలి. అక్కడ రేషియో సెట్ ఉంటాయంటే, జస్ట్ టు గివ్ యూ అన్ ఎగ్జాంపుల్, ప్లేన్స్లో ఎవరైనా డిఫెండర్ ఉంటాడు, ఆయన్ని వెకేట్ చేయాలంటే ఆ డిఫెండర్ అంటే ఒక ట్రెంచ్ చేసుకొని దాంట్లో ఉంటాడు ఆయన, దట్ ఈస్ కాల్డ్ డిఫెండర్. ఫర్ ఎవ్రీ 1 person ఇన్సైడ్ ఎ ట్రెంచ్ యూ హ్యావ్ టు సెండ్ 3 people టు అటాక్ హిమ్. ఆ 3లో నుంచి 2 will die, 1 will succeed to kill that one fellow. This is the ratio in plains. In mountains అదే రేషియో వచ్చి 1:6 అయిపోద్ది. In extreme high altitude 1:9 అయిపోద్ది. In glaciated terrain and very high peaks like Kargil and all, it is 1:12. So ఒక్క మనిషి అక్కడ ఆక్యుపై చేస్తే 12 people will die en route, or 11 people will die en route. To attack him. సో దట్ మెనీ పీపుల్, దట్ ఈస్ అంత రేషియో ఉంటుంది అనమాట, అంత పంపించాలి టు బి ఏబుల్ టు ఆక్యుపై దట్ పోస్ట్. సో అక్కడ ప్రతి పోస్ట్ వాళ్ళు ఆక్యుపై చేసిన 10 men ఉంటారు, మినిమం 10 men ఉంటారు. 10 సెక్షన్ అంటాం, 10 men మినిమం ఉంటారు. సో నో హౌ మెనీ మెన్ దేర్ ఫోర్ హ్యావ్ టు గో టు క్యాప్చర్ దోస్ పోస్ట్ ఇస్ సింపుల్ క్యాలిక్యులేషన్, అట్లీస్ట్ 100. సో ఇట్స్ సింపుల్ క్యాలిక్యులేషన్. సో ప్లస్ ద రెస్ట్ ఆర్టిలరీ ఫైర్, ఆర్టిలరీని ఎక్స్ప్లెయిన్ చేశాను, ఫైర్ చేయాలా, ప్లస్ సపోర్టింగ్ ఫైర్ ఉండాలి, చాలా రకాల లాట్ ఆఫ్ మిలిటరీ టాక్టిక్స్ విల్ బి మేడ్. సో దట్ వాస్ ది బేసిక్స్ హౌ Kargil started with. Right. So then we did for 2 months from then onwards. We worked very hard, lost a lot of lives, lot of young lives, but we got back all the territory that we lost. In doing so, మనకి ఈజియర్ మెథడ్ ఉండేది ఏంటంటే, అంటే మిలిటరీ టెక్నిక్స్లో ఏమంటే మనం ఫ్రంటల్ అటాక్ చేయడం ఇస్ స్టూపిడిటీ. వీ డోంట్ డూ లైక్ దట్, వీ డోంట్ డూ ఫ్రంటల్ అటాక్స్. మేము ఎప్పుడైనా క్యాల్కులేట్ చేస్తాం అనమాట, ఒక ఫీచర్ని చూసి దాన్ని అనలైజ్ చేస్తాం, విచ్ ఈస్ ది బెస్ట్ కోర్స్ ఇక్కడ దీన్ని అటాక్ చేయాలంటే, విచ్ ఈస్ ది ఈజియెస్ట్ మెథడ్ ఆఫ్ గోయింగ్ అప్, విచ్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ మెథడ్ ఆఫ్ గోయింగ్ అప్, విచ్ ఈస్ ది వే త్రూ విచ్ ఎనిమీ ఈస్ ఎక్స్పెక్టింగ్ అస్, వాట్ ఆర్ ది ఆప్షన్స్ అవైలబుల్, ఇవన్నీ వే చేసుకొని బెస్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ మేము సెలెక్ట్ చేసుకుంటాం. రైట్, వేర్ వీ కెన్ సర్ప్రైజ్ ద ఎనిమీ, వేర్ హీ డజంట్ ఎక్స్పెక్ట్ అస్, ఇవన్నీ మేము చేస్తాం. రైట్, సిమిలర్లీ ఆయన కూడా అప్రిషియేట్ చేస్తాడు, ఆయన కూడా చూసుకుంటాడు ఆయన ఎటు నుంచి వస్తాడు, విచ్ ఇస్ ది ఈజియెస్ట్, విచ్ ఇస్ ది మోస్ట్ డిఫికల్ట్, విచ్ ఇస్ ద మోస్ట్ లైక్లీ, అండ్ ఆయన అప్రిషియేట్ చేసుకొని మన టాక్టిక్స్ ప్రకారం ఫ్రంటల్ వాజ్ ఆల్వేస్ ద బ్యాడ్ వన్, ఈజ్ ద మోస్ట్ ఆబ్వియస్ అండ్ maximum casualty, because he'll be prepared for you to come. You have to go from some other direction. Some other direction అంటే suppose you are sitting in that feature of Kargil and I am in India. This is frontal. Right, if I hit you like this, I will lose all my 12 fellows. So suppose 10 of you, 120 people are all, you will kill all of them, because you are sitting at a dominating place, you are established there, right, you are comfortable there. I am not comfortable, I am coming upwards. I am coming upwards in snow and clearly visible to you, but I can't see your people, మీకు కనపడలేదు నాకు. సో ఇది టెక్నిక్ కాదు. టెక్నిక్ ఏంటంటే నేను వెనక్కి నుంచి పోవాలి. వెనక్కి నుంచి పోవాలంటే ఇప్పుడు బౌండరీ ఉంది మధ్యలో, ఆ బౌండరీ క్రాస్ చేయాలి. రైట్, యు ఆర్ సిట్టింగ్, మీరు బౌండరీ మీద మీరు కూర్చొని ఉంటారు, మిమ్మల్ని వెనక్కి నుంచి కొట్టాలంటే నేను బౌండరీ క్రాస్ చేయాలి. దట్ అంటే ఇప్పుడు నౌ ఐఎమ్ వైలేటింగ్ సమ్ కన్వెన్షన్స్. బౌండరీ క్రాస్ చేయాలంటే కన్వెన్షన్స్ వైలేట్ చేస్తాను, దానికి యూ రిక్వైర్ పొలిటికల్ శాంక్షన్స్. ఇట్ డజంట్ వర్క్ ఎట్ బేసిక్ మిలిటరీ లెవెల్. సో అక్కడి నుంచి శాంక్షన్ వస్తే తప్ప అలా చేయలేము. వీ నాట్ సపోజ్ టు క్రాస్ ద బార్డర్, సో వీ విల్ నాట్ క్రాస్ ద బార్డర్, శాంక్షన్ రావాలి. సో అప్పుడు ఆ టైంలో చాలా జరిగిందనమాట, వెదర్ టు క్రాస్, నాట్ టు క్రాస్, నాట్ టు క్రాస్, చాలా జరిగింది. సో ఫైనలీ అంత జరిగిన తర్వాత యూఆర్ టోల్డ్ యూ కెనాట్ క్రాస్. సో నౌ వీ హ్యావ్ టు రికవర్ దట్, అంటే క్రాస్ చేయడానికి లేదు, ఇప్పుడు అదంతా మనం వెనక్కి తీసుకోవాలా, విత్ హెవీ క్యాజువల్టీస్, with significantly heavier casualties. So we took those casualties, and I think we lost 700 people. Wow. 700 young boys we lost. So they're gone, but we got our territory back. Right. So salute to all those guys. Really, sir.
ఐ డోంట్ ఈవెన్ నో హౌ టు ప్రాపర్లీ సెల్యూట్, బట్ సెల్యూట్. సార్ నేను మీ జర్నీ మొత్తం చూసిన తర్వాత మీరు కంప్లీట్ ఎక్స్ట్రీమ్స్లో వర్క్ చేశారు, లైక్ కోల్డెస్ట్ పార్ట్స్ సియాచన్ లాంటివి, డెజర్ట్స్లో కూడా వర్క్ చేస్తున్నారు. అండ్ ఇవాళ రేపు జనరల్గా ఒక కాసేపు స్విమ్ చేసి రావాలంటే ట్యాన్ అయిపోతాము, సన్ స్క్రీన్ పెట్టుకొని పోవాలి, లేకపోతే ఆయిల్ రాసుకొని పోవాలి అనుకునే యంగ్స్టర్స్ ఇంక్లూడింగ్ మీ, డ్రైవ్ చేస్తే మరి జుట్టు ఖరాబ్ అయిపోతుందేమో అలా చేస్తాం. అట్లాంటి ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో వర్క్ చేసేటప్పుడు లాస్ట్ టైం నేను మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు క్యాజువల్గా ఐ సమ్హౌ పోస్టెడ్ క్వశ్చన్ లైక్ ఏమైనా మెడికల్ ఇష్యూస్ ఉంటాయా, హెల్త్ ఇష్యూస్ ఉంటాయా అన్నప్పుడు చాలా సటిల్గా ఉంటే చిన్న చిన్నవి, మెమరీ లాస్ లాంటివి, సెక్షువల్ హెల్త్ పాడవడం లాంటివి అని కూడా చాలా క్యాజువల్గా చెప్పారు. అది విన్న తర్వాత రిటర్న్ మీ ప్లేస్ నుంచి మేము ఆఫీస్కి వచ్చేంత వరకు ఒక 45 minutes అదే డిస్కషన్ మాకు. మనము ఇంత చిన్న చిన్న వాటికి బ్యాక్ పెయిన్, కాళ్ళ నొప్పులు అని చెప్పి, నడిస్తే నొప్పి అని అట్లా ఉంటాము, హౌ కెన్ ది ఈవెన్ వర్క్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ కండిషన్స్ అనే ఒక డౌట్ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంటెడ్ టు నో, అలాంటి ప్లేసెస్లో ఉన్న వాళ్ళు అంటే మీ ఇలాంటి వాళ్ళకి వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ డే, అంటే ఎట్లుంటుంది ఒక డే అక్కడ? సో in very cold places like Siachen Glacier, for example. Right. ది మిషన్, మాకుండే మిషన్ ఏంటంటే అక్కడ మాకు బార్డర్స్ ఉంటాయి, బౌండరీస్ ఉంటాయి. ఆ బార్డర్స్ని మేము కాపాడుకోవాలి. దట్ ఈస్ అవర్ మిషన్. ఆ మిషన్లో ఆ బార్డర్స్ ఎట్టుంటాయంటే వెరీ ఐసీ, వెరీ వెరీ టాల్ పీక్స్. If I'm not wrong, -40s, -30s ఉంటాయి కదా? -40 is the worst I have encountered. Hyderabad, for example, the worst I've encountered is 6 degrees centigrade. Right. So ఇట్లాంటి దాంట్లో మన రొటీన్ ఏంటంటే టు సీ దట్ దెర్ ఈస్ నో ఎనిమీ ఇంగ్రెస్ ఇన్ టు అవర్ ఏరియా. నో ఎనిమీ మన ఏరియాలో రావద్దు. దట్ ఈస్ ది మిషన్. సో హోల్ డే యూ విల్ బి సిట్టింగ్ ఆన్ అ పర్టిక్యులర్ పోస్ట్. ఇట్ విల్ బి అ వెరీ వెరీ హై పోస్ట్. ఇట్ విల్ బి లొకేటెడ్ ఎనీథింగ్ బిట్వీన్ 18,000 feet height to something like 22,000 feet height. There you don't get to, the oxygen is very rare, so your every effort is very labored. Chana, everything you suppose I want to lift this table. To lift this table, you know, your breath will go up and then you'll come down like that. Every effort is more than normal. Right. So morning you'll get up at, say, you have a rotation, you have a duty. So you suppose my duty is at 6 o'clock in the morning. I'll get up at 6 o'clock in the morning, and I will finish my morning drills, and I will be present there. And to relieve somebody who has just finished his shift. Okay, shift మారేటప్పుడు. సో షిఫ్ట్ మారేటప్పుడు నేను అక్కడ చేరతాను అనమాట. అండ్ అక్కడ చేరిన తర్వాత ఆయన రిలీవ్ చేసిన తర్వాత నేను అక్కడ కూర్చుంటాను, ఆయన ఇన్ హిస్ ప్లేస్. అండ్ ఎనిమీ ఏం చేస్తుందో అదంతా అబ్జర్వ్ చేస్తాను నేను కంటిన్యూస్. సేమ్ టైం కనబడుతూ ఉంటారా? కనపడతారు, క్లియర్ కనపడతారు, వెరీ క్లియర్లీ. ఎగ్జాక్ట్ బౌండరీస్ కాబట్టి క్లియర్ కనపడతారు. అంటే వీ కెన్ సీ ఐబాల్ టు ఐబాల్ అంటాను. అంటే ఐ కెన్ సీ హిస్ ఐబాల్, హీ కెన్ సీ మై ఐబాల్, అండ్ ఐ కెన్ స్క్రీమ్ ఎట్ హిమ్. ఐ కెన్ సే హ్యాపీ ఈద్ టు హిమ్, అండ్ he will say happy Diwali, or and then we'll fire at each other. Okay. Then I spend my 3 to 4 hours of my shift there. And in that 3 to 4 hours, I can't afford to move my eye off that. Because I have to see ఆయన ఏం చేస్తున్నాడు, ఏం ప్రిపరేషన్ చేస్తున్నాడు, ఎప్పుడు కలుస్తాడు, ఎప్పుడు ఎంటర్ అవుతాడు. I have to see, చూడాలి నేను. I can't miss anything. If I miss, నా సెకండ్ టియర్ ఉండేది వాళ్ళు చూసుకుంటారు, బట్ స్టిల్ నా రెస్పాన్సిబిలిటీ. సో ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంటుంది, నాట్ అండర్ మై వాచ్ అని. అంటే నేనున్న కాలం ఆయన మన ఏరియాలో రాలేడు. దట్ ఈస్ రైట్. సో ఐ విల్ వాచ్, అండ్ ఆయన ఏం చేసినా సరే కూడా ఐ విల్ ఫైర్ ఎట్ హిమ్. వాట్ ఎవర్ యాక్టివిటీ, ఈవెన్ లిటిల్ ఐ సీ మూమెంట్, ఆయన పోస్ట్ నుంచి ఎట్ నుంచి అడుగుపోయాడు, ఐ విల్ ఫైర్ హిమ్. ఓకే, రైట్, అండ్ హీ విల్ ఫైర్ మీ. సో ఐ హ్యావ్ టు బి కేర్ఫుల్, హీ హ్యాస్ టు బి కేర్ఫుల్. That is much of the day there. So now in the day lo naku if I have to keep sitting the whole day, it is very boring. Boredom is extremely boring, right? So it's a killing. And at that altitude, and especially when you are a young fit person unte ayanki poke chot guchodam chaana kashtam adi. And cold lo movement is necessary. Ante you have fingers move cheyala, toes move చేసుకుంటాను. సో అక్కడ ఏం చేస్తారంటే రోప్ ఉంటుంది, పారాషూట్ రోప్ ఉంటుంది. దాంతో రోప్ తోటి యూ నిట్ వన్ బెల్ట్ ఫర్ యువర్ సెల్ఫ్, యూ మేక్ అ క్రౌన్ ఫర్ యువర్ సెల్ఫ్, యూ రీడ్ అ న్యూస్ పేపర్ ఫర్ ది 50th time, because it comes once in 10-15 days, so 50th time you read. Just to keep yourself occupied. Yeah, and you sing, and you give a farmaish on All India Radio. And they will respond. All India Radio mostly responds. This is normally a
portion of the day. అర్థం. By you have meals are prepared. They are MRE. MRE is meals ready to eat. ఓకే. So they'll be just put hot water into it. అదే Simple. Just put hot water. It will be ready. రైట్. And you eat that. It's రెడీ టు కుక్ లాంటిది హాట్ ready- వాటర్ మనకి మ్యాగీస్ వస్తాయి అట్లాంటివి. something like Maggi, but these are healthier with a little less. I mean, they're preserved. రైట్. అండ్ అక్కడ ఏంటంటే మాకు టేస్ట్ ఉండదు, ఇంట్రెస్ట్ ఉండదు ఫర్ ఈటింగ్, బికాస్ ఆ ఆల్టిట్యూడ్లో ఇట్ ఇస్ నాట్ గుడ్ ఎనఫ్. సో యూఆర్ మోస్ట్లీ బోర్డ్ ఎంటైర్ డే, బట్ వెరీ అలర్ట్. రైట్. And then by evening time, it gets more cold than it was in the daytime because the sun is gone. And firing, shelling will continue the whole day. They'll be firing, shelling. By evening, more it gets intense. రెగ్యులర్ గా ఉంటుందా? ఉండేదన్నమాట. Earlier it used to be regular. Okay. Now we have come to an agreement, and now we don't fire at each other. Now రెగ్యులర్ ఇన్ ద సెన్స్ ఎవ్రీ డే. every day until the mid-90s, it used to be every day. ప్రతిరోజు ఫైరింగ్ అవుతుంది. Every day, heavy shelling, heavy firing, heavy shelling. Especially if there's an India-Pakistan cricket match or some match of some that day, very, very heavy firing will be there. Irrespective of the outcome. దట్స్ వాట్. రిజల్ట్ ఇక్కడ ఏమన్నా కానివ్వండి, అక్కడైతే అక్కడ definitely. Or Diwali or some festival day, more firing. Mostly initiated from their side, but we don't let go. We respond much more than they can. But that was in the 90s, till mid-90s. ఓకే. After mid-90s, we made a fence, and we came to certain agreements. And after that, firing is mid-90s in the sense 1990 తర్వాత 1995 మధ్య, somewhere around 1999 or something. Right. Okay. We stopped it after Kargil mostly. Firing is shut down, completely shut down. Some violations are there. If violations are there, of course we respond. We respond nice and proper. Okay. So that is it. Then you go to sleep. If you don't have a night duty, if you have a night duty, then it's colder. ఇంకా చలిగా ఉంటుంది నైట్ డ్యూటీస్. సో అంటే మన షిఫ్ట్స్ మీరు మార్చుకుంటా ఉంటారా? మేమే మా రొటేషన్ చేసుకుంటాం, మార్చుకుంటుంటాం. ఒక ఆఫీసర్ ఉంటాడు, ఇన్ఛార్జ్ ఉంటాడు, అండ్ వాలంటీర్ చేస్తాడు అనమాట. నేను కూడా షిఫ్ట్ ఇస్తానంటే వాలంటీర్ చేస్తే ఆయన కూడా ఉంటుంది షిఫ్ట్. సో ఆయన కూడా రెస్పాన్సిబిలిటీస్, ఈ కెన్ టేక్ రెస్పాన్సిబిలిటీస్ ఆన్ హిస్ ఓన్. సో టీ చేసుకోవాలా, సో సంబడి విల్ బి గివెన్ దట్ రెస్పాన్సిబిలిటీ. ఆ టీ చేసుకోవాలి, దాని అది కూడా చాలా కాంప్లికేటెడ్ ఉంటుంది అనమాట. ఐస్ తీసుకోవాలా, స్నో తీసుకొని ఇంకా యుటెన్సిల్ వేసుకొని దాన్ని ఫైర్ కింద వేసుకుంటే ఒక 2 hours అది కరగద్ది. సో 6 o'clock మార్నింగ్ టీ కావాలంటే 4 o'clock in the morning you to స్టార్ట్ ది ప్రిపరేషన్. అండ్ దాంట్లో టీ పొడి వేస్తాం, దాంట్లో మళ్ళీ చాక్లెట్ పౌడర్ వేస్తాం, కాఫీ వేస్తాం, మిల్క్ పౌడర్ వేస్తాం. సో వాట్ ఎవర్ ఇస్ దేర్, సో దట్ ఈస్ కాల్డ్ టీ. ఓకే. టీ ఈజ్ ఓన్లీ నేమ్, బట్ ఎవ్రీథింగ్ ఇస్ బి దేర్ ఇన్ దట్. సో okay. So it's the cold. The challenge is the cold. That's weather. You are allowed only 45 days అక్కడ allowed అనమాట. దానికన్నా ఎక్కువ allowed కాదు అక్కడ. ఉండకూడదు మీరు. అంటే మెడికల్లీ డిక్లైన్ అయిపోతాం, చాలా డిగ్రేడ్ అయిపోతాం మెడికల్. జనరల్ అట్లాంటి ఎక్స్ట్రీమ్ కండిషన్స్ లో ఎలాంటి మెడికల్ ఇష్యూస్ వస్తాయి సార్? మోస్ట్లీ 3 మెడికల్ ఇష్యూస్ ఉంటాయి అక్కడ. వన్ ఈజ్ shrapnel injury. Shrapnel injury అంటే బర్స్ట్ అవుద్ది, బాంబ్ ఆర్టిలరీ బర్స్ట్ అవుద్ది పైన. ఆ బర్స్ట్ నుంచి ఒక ష్రాప్నెల్ వచ్చి ఇట్ విల్ గెట్ ఇన్ టు సమ్వేర్ ఇన్ టు యువర్ బాడీ. సో దట్ ఈస్ వన్ ఇంజరీ. అది కోల్డ్ ఇంజరీ అయితే ఇట్ విల్ బి హ్యాపో, హై ఆల్టిట్యూడ్ పల్మనరీ ఒడిమా. సో దాంట్లో లంగ్స్లో వాటర్ నిండిపోద్ది. సో యూ కాంట్ బ్రీత్ ప్రాపర్లీ, అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు బ్రీత్. Okay. So that is the second one. And third is frostbite. Frostbite is there will be no circulation to the ends of your limbs, like the ear, nose, any of the toes. Mostly happens to the toes. So what happens then? So అక్కడ బ్లాక్ అయిపోద్ది టో, కలర్ చేంజ్ అవుద్ది, అండ్ సెన్సిటివిటీ వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక పుండు వస్తుంది. సో పుండు వచ్చినప్పుడు దెన్ దట్ ఈస్ కాల్డ్ grade 2 frostbite. Grade 2 frostbite. అండ్ దాని తర్వాత కంప్లీట్లీ సెన్సేషన్ డెడ్ అయిపోద్ది, అండ్ దట్ ఈస్ grade 3. అక్కడ గ్యాంగ్రీన్ వచ్చేస్తుంది అనమాట. పస్ వచ్చేసి గ్యాంగ్రీన్ వచ్చేస్తుంది. సో యూ టు కట్ ఇట్ ఆఫ్. So the part cut the toe has to be cut off, or the ear lobe has to be cut off, or finger has to be cut off. So that is called amputation. Can we cover everything atla? You can cover, but whatever amount of cover you do, human body can manage only to a particular extent. Beyond that, it can't manage. So like socks, we wear 3 layers of socks, right? And then there's an inner. Then you wear a shoe which is like a thick sock, right? And that shoe you put inside a koflat shoe, proper shoe. So that many layers are there. In spite of that, you still can't, still, you will not be able, if you are sitting at one place, you will not be able to circulate. So you have to keep moving your toes all the time. At night time, it is even worse.
అంటే లైక్ ఐఎమ్ సారీ టు ఆస్క్ యూ అండ్ ఐఎమ్ షూర్ పీపుల్ విల్ టేక్ ఇట్ రైట్. జనరల్ మనము కాలకృత్యాలు అంటాం కదా, వాష్రూమ్ వెళ్ళడం కానీ, యూరినేట్ చేయడం కానీ, అంటే ఇట్లాంటివి చెప్తున్నప్పుడు ఐ కాంట్ ఈవెన్ ఇమాజిన్ అబౌట్ దట్. సో ఇట్స్ అ బిగ్ ప్రాబ్లమ్. ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్ లెట్స్ టాక్ అబౌట్ ఇట్. సో వాష్రూమ్ అనేది ఏంటంటే అక్కడ మనకు వాష్రూమ్ ఉండదు, అక్కడ వాష్రూమే ఉండదు. సో ఒక లెడ్జ్ ఉంటుంది, మనం ఆ లెడ్జ్ మీద కూర్చొని ఉంటాం అనమాట. ఆ పొజిషన్ మంది ఆ లెడ్జ్ మీద ఉంటుంది. ఆ లెడ్జ్ నుంచి మనం అక్కడ పాకిస్తాన్ సైడ్ చూస్తున్నాం అనమాట, రైట్. సో మనం అటు నుంచి వన్ స్టెప్ తీసుకుంటే యూఆర్ డౌన్ బై అట్లీస్ట్ 1000 feet అండ్ ఆర్ దిస్ సైడ్ ఆన్ హోమ్ సైడ్. సో ఆ లెడ్జ్కి ఒక క్వశ్చన్ వి ఇయర్ మార్క్ యాజ్ yellow flag area. That washroom is there. We call it yellow flag. That's the code in the army. You decided there, it's there only. అంటే it's a code in the army, all across the army. మనం yellow flag area అంటే టాయిలెట్, వాష్రూమ్. అర్థమైంది. సో దట్ ఈస్ ది yellow flag area. సో అక్కడ ఒక రోప్ ఉంటుంది, ఆ రోప్ తోటి యూ వాక్ డౌన్. నాట్స్ ఉంటాయి రోప్లో, జుమార్ వేసుకుంటారు, ఒక లాక్ ఉంటుంది జుమార్ అని. ఆ లాక్ వేసుకొని కిందకు పోయేది. దాని ముందు యూ టేక్ హాట్ వాటర్ కరిగించి పెట్టుంటాడు ఒక హూఎవర్ ఇస్ ఆన్ డ్యూటీ ఆఫ్ వాటర్, ఆయన కరిగించి పెడతాడు. యూ టేక్ దట్ వాటర్, గో డౌన్, పర్ఫామ్ అండ్ గెట్ బ్యాక్. సో హోల్ ఆపరేషన్ యూ షుడ్ ఫినిష్ విత్ ఇన్ అంటే లెస్ దెన్ అ మినిట్ యూ మస్ట్ ఫినిష్. ఇఫ్ యూ టేక్ లాంగర్ either you'll fall down. పట్టుకుని కూడా ఉండాలి కదా, హోల్డ్ దట్ రోప్ అండ్ వాటర్ కూడా. So it's not possible, right? You have to somehow manage this activity. So this is quite complex. So and also when you're అంటే మీకు అప్పుడు ఇంకా వెపన్స్ కూడా ఉంటాయి అనుకుంటా. Weapon mandatory, weapon at all times, sleeping, standing, washroom or whatever you're doing, eating, whichever position, weapon has to be with you. ఇక్కడ చదివాను యాక్చువల్లీ, యు ఆర్ మ్యారీడ్ టు యువర్ గన్ అని చెప్పి, ఆర్ యువర్ కిడ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ట్రైనింగ్ అయిపోయినప్పుడు అప్పుడు చెప్తారనమాట, ఇది మీ పిల్లం, యు ఆర్ మ్యారీడ్ టు దిస్, ఏ తుమారా బీవీ అని చెప్తారు. సో యు నెవర్ లీవ్. మై గాడ్, విత్ దట్ వెయిట్ కింద రూప్ పట్టుకుని కిందకి వచ్చి హ్యాంగ్ అవుతూ వాష్రూమ్ చేసి. సో ఇట్స్ కాంప్లెక్స్ సార్, కాంప్లెక్స్. ఐ కాంట్ ఈవెన్ ఇమాజిన్ సార్, లైక్ ఓ మై గాడ్. ఓహ్, దట్ పార్ట్ లైక్ అంటే మీరు ఫ్రీజ్ అయిపోయి వీళ్ళు కట్ చేయాల్సిన స్టేజ్ వస్తుంది, అట్లాంటి వింటుంటేనే లైక్ ఇలాంటి, ఇందాక మీరు లంగ్స్ ఇష్యూ అన్నారు, వాటర్ నిండిపోతాయి అని, ఇవన్నీ అందరికీ కామన్ అయినా లేకపోతే లైక్ ఇస్ ఇట్ డిపెండింగ్ అపాన్ ఎవరికైనా అవ్వచ్చు? ఫస్ట్లీ ఎవరికైనా అలాంటి కేసెస్ ఏమైనా రెగ్యులర్లీ అవుతాయి అనమాట. సో దీనికి ఏంటంటే ప్రివెన్షన్ ఏంటంటే యూ హ్యావ్ టు అక్లమటైజ్ యాజ్ యూ గో అప్. అంటే అక్లమటైజ్ అంటే సో వెన్ యూ రీచ్ 9,000 ఆల్టిట్యూడ్, 9,000 feet ఆల్టిట్యూడ్ చేరినప్పుడు అక్కడి నుంచి అక్లమటైజేషన్ స్టార్ట్ అవుద్ది. సో అక్కడ 2 రోజులు అక్కడ ఆ ఆల్టిట్యూడ్లో ఆగాల, మ్యాండేటరీ అక్కడ నిద్రపోవాలి. దాని తర్వాత యూ డూ స్లైట్ వాకింగ్ ఎట్ 9,000. అలవాటు చేసుకోవడం అంటే ది బ్లడ్ వెసల్స్ విల్ అడ్జస్ట్ టు దట్ ప్రెషర్, అట్మాస్ఫియరిక్ ప్రెషర్. దెన్ నెక్స్ట్ అక్లిమటైజేషన్ స్టేజ్ ఇస్ ఎట్ 12,000 feet. దెన్ నెక్స్ట్ అక్లిమటైజేషన్ 14,000. దాని తర్వాత 18,000. దాంతో 18,000 తర్వాత ఇట్ డజంట్ అక్లిమటైజ్. అవునా? దాని తర్వాత ఎంత పైకి పోయినా సరే ఇట్ డజంట్ అక్లిమటైజ్ అనమాట. అక్కడ 18,000 దాకా మ్యాక్స్. సో అక్లిమటేషన్ కరెక్ట్గా చేసుకోకుండా ఉంటే హ్యాపో ఛాన్సెస్ విల్ గో అప్. విల్ రియలీ గో అప్. కొందరు చేస్తారు, కొందరు చేయరు. మాకు ఒక ప్యాటర్న్ ఉంటుంది, చేస్తాం మేము, డెఫినెట్లీ మేము చేసుకుంటాం. అయినా సరే కొందరికి వాటర్ విల్ అక్యుములేట్ అండ్ వాళ్ళకి హ్యాపో అయిపోతుంది అనమాట. హ్యాపో అయిపోతే దెన్ ది ఓన్లీ వే ఇస్ వాళ్ళని ఇవాక్యుయేట్ చేయాలి, కిందకి తీసుకొని పోవాలి. బిలో 9,000 తీసుకొని రావాలి. సో తీసుకొని పోవాలంటే మాన్యువల్లీ క్యారీ అన్నా చేయాలా, లేకపోతే హెలికాప్టర్ని తీసుకొని పోవాలి. హెలికాప్టర్ అట్లాంటి బ్యాడ్ వెదర్లో వచ్చే ప్రాబబిలిటీ తక్కువ ఉంటుంది అనమాట. విజిబిలిటీ హెస్ టు బి క్లియర్. సో అది హెలికాప్టర్ ఛాలెంజ్, ఇట్స్ ఛాలెంజ్. వస్తుందా లేదా అని డౌట్ ఉంటుంది. సో దెన్ మనిషి ఆడు ఉంటాడు, వీఆర్ ఆల్ వెయిటింగ్, హెలికాప్టర్ వస్తుంది, తీసుకొని పోద్ది. అండ్ సో దానికి ఒక బ్యాగ్ ఉంటుంది, బ్యాగ్లో ఉంటాడు మనిషి. అది ప్రెషరైజ్ అంటే ఎయిర్ ప్రెషర్, ఆర్టిఫిషియల్ ప్రెషర్ చేస్తారు. దాంతో ఎంతసేపు మేనేజ్ అయితే అవుతాడు, లేకపోతే అదర్వైజ్. ఇప్పుడు హెలికాప్టర్ రాలేదు, మీరు కింద తీసుకురావాలంటే ఎట్లా తీసుకొస్తారు అంత పైనుంచి? అంత చాయిస్ లేదు, అంటే యూ హావ్ టు వెయిట్. వెదర్ క్లియర్ అవడానికి వెయిట్ చేయాలి. మాన్యువల్గా తీసుకొస్తున్నారు కదా, మాన్యువల్ తీసుకొచ్చే లోకేసి పాసిబిలిటీ ఉంది, ఇట్ ఇస్ నాట్ ఇంపాసిబుల్. బట్ ఇట్ డిపెండ్స్ ఎంత దూరం ఉందని. అది మనం 1 day కవర్ అయిపోతే విల్ బ్రింగ్ హిమ్ డౌన్. ఒక 4 days జర్నీ అయితే నో పాయింట్ ఇన్ బ్రింగ్ హిమ్ డౌన్. హీ వోంట్ సర్వైవ్. హీల్ సర్వైవ్ బేసికలీ 12 hours మ్యాక్స్. సో నో పాయింట్ ట్రైయింగ్. జనరలీ అంటే మాకు బయట మా వరకు తెలిసిన స్టోరీస్ అని చాలా బేసిక్ స్టోరీస్ ఉంటాయి. ఇలా అంటే సినిమాలో చూసినాము, లేకపోతే ఏదో ఒక స్టోరీలో చదివినాము. నేను రీసెంట్గా రీసెర్చ్ చేస్తున్నప్పుడు షాకింగ్, అంటే ప్రతిదీ నాకు ఒక షాకే. ఒక ఆర్మీ మెన్ది చిన్న పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ చూస్తున్నాను సార్. అందులో హీ షేర్డ్ హిస్ ఎక్స్పీరియన్స్.
వేర్ తన కలీగ్ తనకి అక్కడ ఏదో బ్లాస్ట్ అయింది. బ్లాస్ట్ అయినప్పుడు ఐ నాట్ ఎక్స్ప్లెయిన్ ద కంప్లీట్ సిచ్యువేషన్, ఆ సెగ్మెంట్ ఒకటి చెప్తాను. బ్లాస్ట్ అయినప్పుడు తనకి ఈ పిక్క భాగం ఏదైతే ఉంటుందో ఇక్కడ ఫ్లష్ అంతా పోయి జస్ట్ బోన్ కనబడుతుంది. దాంతోపాటు యాంకిల్ ఏదైతే ఉందో అది వేలాడుతూ ఉంది. సో అఫ్కోర్స్ అతను కింది తీసుకురావాలో లేకపోతే వేరే ప్లేస్కి షిఫ్ట్ చేయాలి అనే టైంలో టు జస్ట్ కవర్ ఇట్ అప్, అంటే బ్లడ్ ఇట్లా స్ప్రెడ్ అవుతుంది. ఆ టైంలో తన్ని అట్లా వదిలేలేం కదా, యాంకిల్ ఊడిపోతుందని దగ్గర తీసుకొచ్చి టై చేస్తుంటే వెన్ దే వర్ ట్రైంగ్ టు టై ఇట్, దట్ కొలీగ్ సేస్ అంటే హూ గాట్ ది హర్ట్, హీ సేస్ ఓ మై గాడ్ కట్ చేసేస్తే కట్ చేయి, టైం వేస్ట్ చేయకు. కట్ చేస్తే బెటర్ అనమాట. అంటే ఎంత టఫ్ ఎట్లా ఉంటారో నాకు అర్థం కావట్లేదు సార్. అంటే చాయిస్ లేదు అనమాట. కట్ చేయకుండా ఉంటే మనం ఇవాక్యుయేట్ చేసే లోకే ఆయనకి గ్యాంగ్రీన్ వచ్చేస్తుంది. ఫస్ట్ ఎట్లా అంటే బ్లడ్ అంతా ఆయన కారిపోద్ది అనమాట. హీ విల్ నాట్ బి ఏబుల్ టు సర్వైవ్. బెటర్ ఇస్ కట్ ఇట్. దాన్ని మళ్ళీ మనకు ఎఫ్ఎఫ్డి ఉంటుంది, ఫస్ట్ ఫీల్డ్ డ్రెస్సింగ్ ఉంటుంది, అది అప్లై చేసేసి అక్కడ టైట్గా కట్టేస్తే ఇంకా బ్లడ్ ఫ్లో ఉండదు. అండ్ దెన్ ఇవాక్యుయేట్ చేస్తే అట్లీస్ట్ హీ లివ్. మై గాడ్ సార్, అంటే ఇంత టఫ్ సిచ్యువేషన్స్ వింటున్నా కొద్దీ వి డింట్ నో ఆల్ దిస్. ఐ మీన్ ఇలాంటి వాళ్ళు చెప్తే తప్ప మాకు తెలియదు కదా. సో ఇఫ్ యూ కెన్ టాక్ మోర్ అబౌట్ అంటే సియాచిన్ లాంటి ప్లేసెస్లో, గ్లేషియర్స్ ప్లేసెస్లో ఇంకా ఇలాంటి ఇష్యూస్ ఇంకేం ఉంటాయి, మెడికల్ ఆర్ హెల్త్ ఇష్యూస్? సో సియాచిన్ గ్లేషియర్ అంటే 76 kilometers లెంగ్త్ ఉంటుంది. మన స్నౌట్ బేస్ నుంచి స్నౌట్ అంటారు దాన్ని. అక్కడి నుంచి పాస్ కారాకోరం పాస్ దాకా 76 kilometers ఉంటుంది. ఆ 76 kilometersలో వన్ డేలో మనం ఆబ్వియస్లీ వాక్ చేయలేము అంత డిస్టెన్స్. సో దాన్ని బ్రేక్ డౌన్ చేస్తాం అన్నమాట. క్యాంప్ 1, క్యాంప్ 2, క్యాంప్ 3, క్యాంప్ 4 అంటే బ్రేక్ డౌన్ చేస్తాం. సో మనం పైకి పోయేటప్పుడు దాన్ని ఇండక్షన్ అంటారు, కిందకు వచ్చేటప్పుడు డీ ఇండక్షన్ అంటారు. సో టోటల్ డ్యూరేషన్ మనం డిఫికల్ట్ ప్లేసెస్లో ఉంటే 45 days, నాన్ డిఫికల్ట్ ప్లేసెస్లో ఉంటే మ్యాక్సిమం 180 days. ఇది మాకు లేట్ డౌన్ అనమాట. ఓకే, ఇది క్రాస్ అయితే మనకి పర్మనెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. క్రాస్ కాకుండా ఉంటే ప్రాబ్లమ్స్ టెంపరీ ఉంటాయి. టెంపరీ ప్రాబ్లమ్స్ ఆర్ మైనర్ ప్రాబ్లమ్స్ లైక్ మెమరీ లాస్, హెయిర్ ఫాల్ ఆర్ లైక్ ఐ సెడ్ సెక్షువల్ ఇష్యూస్. దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్ టెంపరీ. అవే టెంపరీ అంటే టెంపరీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ టెంపరీ మీన్స్ ఐ మేక్ అ ఫోన్ కాల్ టు యూ. I make a phone call and you pick the phone. You say hello. I say hi Vamsi. You say yes, tell me. Then I say I don't know, I forgot, I'll call you back later when I remember. That's a temporary memory loss. Okay, so the other person also knows that. You also understand that, you know, we in this place we suffer from this. Okay, call me when you remember it. Right? So this is an okay thing. It's an acceptable okay bias. It is small things we will have. Sometimes you get a backache వస్తుంది, అంటే వేరియస్ పార్ట్స్ ఆఫ్ అంటే ఏదో ఒకటి సమ్టైమ్స్ హెడేక్స్ సివియర్ వచ్చేస్తాయి. ఇట్లా చిన్న ఇష్యూస్ ఉంటాయి అన్నమాట. సో ఈ క్యాంప్స్లో క్యాంప్ అంటే వన్ ఆఫ్ ది క్యాంప్స్ దాని పేరు కుమార్ అనమాట, హెడ్ క్వార్టర్స్. ఓకే, ఒక కుమార్ అని ఒక కర్నల్ ఉన్నారు. ఆయన అక్కడ ఫస్ట్ టైం అక్కడ ల్యాండ్ అయినప్పుడు ఆయన పేరు మీద ఆ క్యాంప్ వచ్చింది, కుమార్ ఇస్ ద ప్లేస్. అక్కడి నుంచి ఒక వింగ్ పాకిస్తాన్ తడిపోద్ది, ఒక వింగ్ చైనా తడిపోద్ది. ఓకే, సో అక్కడ ఒక్క చోట నుంచి ఇంకో చోట పోవాలంటే క్యాంప్స్లో నుంచి పోతా ఉండాలి. ఆ క్యాంప్స్లో ఎవరు ఉండరు, మనుషులు ఎవరు ఉండరు, జస్ట్ ఒక పారాషూట్ ఉంటుంది. ఆ పారాషూట్లో మనం కెరోసిన్, ఫుడ్, సప్లైస్ అక్కడ పెట్టుకుంటాం అనమాట. సో సపోజ్ నేను అక్కడ పోతుంటే నాతో లింక్ ఉంటుంది అనమాట. ఒక లింక్ లో అక్కడే ఉంటుందా, రేషన్ అక్కడే ఉంటుంది, పారాషూట్ అక్కడే పెట్టేసి దాని కింద పోల్ పెట్టేసి ఒక టెంట్ లాగా ఉంటుంది అనమాట. ఒక షెడ్ లాగా, లైక్ షెడ్ బట్ పారాషూట్ తోటి. దట్ ఇస్ ద లైటెస్ట్, దానికన్నా లైట్ ఏమి ఉండదు మనకి. సో అది అక్కడ టెంపరీగా అక్కడ పెట్టి ఉంటుంది అనమాట. సో దాని లొకేషన్ మాకు తెలుసు అనమాట, అది ఎక్కడ ఉందని. సో మేము అక్కడ ఆ లొకేషన్ తోటి పోతాం. ఎటు మాకెట్టో తెలుసు, ఒక క్యారియర్ కార్డ్ కేబుల్ వేసి ఉంటుంది, టెలిఫోన్ కేబుల్ ఉంటుంది. ఆ కేబుల్ తోటి సహా మేము అనుకుని ఆ లొకేషన్ కరెక్ట్గా వెళ్ళిపోతాం. సో వర్కింగ్ టెలిఫోన్. సో స్నో వచ్చినప్పుడు, హెవీ స్నో వచ్చినప్పుడు అది మునిగిపోద్ది, స్నో లోపల మునిగిపోద్ది. సో దాన్ని లేపుకుంటా అక్కడ చేరిపోతాం. నైట్ హాల్ట్ అక్కడ ఉంటుంది అనమాట. అది ఇట్స్ ఎ టెంపరీ నైట్ హాల్ట్. సో అక్కడగానే స్టక్ అయిపోతే వెదర్లో, దెన్ అక్కడి నుంచి వెనక్కి వచ్చే సిచ్యువేషన్ ఉండదు. ఐదర్ అందరూ అక్కడ పోవాల్సిందే ఆర్ రెస్క్యూ అన్న రావాలా. రెస్క్యూ రావాలంటే రెస్క్యూ కావాల్సింది కెరోసిన్ కావాలా, హీటింగ్ ఆర్ ఫుడ్ కావాలా, వన్ ఆఫ్ ద టూ. ఈ రెండే కావాల్సి వస్తాయి. కానీ ఆ సిచ్యువేషన్ ఉండదు అనమాట. అంటే అంత బ్లిజర్డ్, అంత కోల్డ్లో కనపడకుండా ఉండే సిచ్యువేషన్లో హెలికాప్టర్ వచ్చేసి క్వశ్చన్ లేదు. హెలికాప్టర్కి మాత్రం ఒక అట్లీస్ట్ 1.5 kilometer కనపడదు. ఇక్కడ మా మొక్కే కనపడదు. రైట్. సో అంటే యూ టు రియలీ లింక్లో
లింక్ పెట్రోల్ ఉంటుంది. పెట్రోల్లో సే అబౌట్ 7 people ఆర్ దేర్. ఆ 7 peopleలో మేము కట్టుకుంటాం అనమాట. సో నువ్వు ఉంటే నేను ఈ రోప్ వేసుకుంటే ఆ సేమ్ రోప్ చెప్పాను కదా, మనం కట్టుకొని చేసుకున్న రోప్, ఆ రోప్ తోటి ఐ టై టు యువర్ రోప్. ఓకే, కనెక్టెడ్. సో అందరు 7 people విల్ బి కనెక్టెడ్. ఎందుకు కనెక్ట్ చేస్తామంటే నేను ఐ కాంట్ సీ యూ, రైట్, ఈవెన్ ఇఫ్ యూర్ నా ఎదురుగుండా ఉన్నా సరే కూడా కనపడరు. ఫస్ట్ పాయింట్. సెకండ్, యాజ్ యూఆర్ వాకింగ్ అక్కడ అది గ్లేషియర్ అంటే ఒక ఐస్, ఇట్స్ అన్ ఐస్, ఇట్స్ అ హ్యూజ్ రివర్, హోల్ రివర్ ఆఫ్ ఐస్. అది కదలద్ది ఇన్ ద నైట్స్ ఆర్ ఇన్ ద డే టైమ్ వెన్ సన్లైట్ ఇస్ దేర్, ఎనీ టైమ్ ఇట్ కెన్ జస్ట్ బ్రేక్. బ్రేక్ అయ్యి క్రాక్ అవుద్ది. క్రాక్ అది కడక్ అని సౌండ్ వస్తుంది, బిగ్ వెరీ డెఫినింగ్ డిస్టర్బింగ్ సౌండ్ వస్తుంది. అది క్రాక్ అయిపోయినప్పుడు ఒక ఎండ్లెస్ క్రాక్ ఉంటుంది, కింద కనపడదు. ఇఫ్ యూ జస్ట్ లుక్ డౌన్ దట్ క్రాక్, ఇట్స్ కాల్డ్ క్రెవాస్. దట్ క్రాక్ని క్రెవాస్ అంటారు. యూ లుక్ డౌన్, బ్లూ కలరు లైట్గా బ్లూ వచ్చేస్తుంది, దాంతో డార్క్ బ్లూ వద్దు, దాంతో బ్లాక్ అయిపోతుంది, కనపడదు. సో స్నోఫాల్ అయినప్పుడు అది ఆ స్నో వచ్చి దాన్ని లైట్ కవర్ చేసేస్తుంది, యూ విల్ నాట్ సీ ఇట్. సో వెన్ యూఆర్ వాకింగ్ మీకు అది కనపడదు ఆ క్రాక్. సో యూఆర్ వాకింగ్, యూ గో రైట్ ఇన్ సైడ్. లైక్ మనకి హైదరాబాద్లో మ్యాన్ హోల్ ఉంటుంది, అట్నేమో లైక్ యూ ఫాల్ ఇన్ సైడ్. సో సిమిలర్లీ యూ ఫాల్ ఇన్ టు దట్. ఓన్లీ థింగ్ ఇస్ హైదరాబాద్ మ్యాన్ హోల్ యూ కెన్ కమ్ అవుట్, ఫ్రమ్ దేర్ యూ కాంట్ కమ్ అవుట్. అక్కడ నుంచి బయటకు వచ్చే సిచ్యువేషన్ ఉండదు. సో అది -200 అని రీసెర్చ్, డిఆర్డీ వాళ్ళు రీసెర్చ్ చేసుకుంటే -200 అక్కడ 6 minutes సర్వైవల్. 6 minutes లోపల ఇఫ్ మిమ్మల్ని బయటికి తీస్తే మీరు సర్వైవ్ అవుతారు, అదర్వైజ్ నో. సో ఈ రోప్ తోటి కట్టేస్తాం మేము. ఫస్ట్ ఫెలో ఉంటాడు, ఆయన చేతిలో ఒక ప్రాడర్ ఉంటుంది అనమాట. ఆ ప్రాడర్ తోటి ప్రాడ్ చేసుకుంటా ముందుకు పోతాడు ఆయన. సో ఆయన కానీ ఆ సింక్ అయితే క్రెవాస్, కానీ హీ కెన్ మిస్, ప్రాబ్లం ఉంటుంది, మిస్ అవుద్ది. సో కాళ్ళు లోపల పోద్ది అండ్ గో స్ట్రైట్ ఇన్ సైడ్. సో దెన్ యూ పుల్ హిమ్ అవుట్, తొందరగా లాగేస్తాం బయటికి. సో అందుకని లింక్ ఉంటుంది అనమాట. ఇన్స్పైర్డ్ ఆఫ్ ద లింక్ వీ లూజ్ పీపుల్, థింగ్స్ గో రాంగ్, మెనీ థింగ్స్ గో రాంగ్. అంటే మన ఫింగర్స్ పనిచేయమన్నమాట ఇన్ దట్ కోల్డ్, ఎక్స్ట్రీమ్ కోల్డ్. ఎట్లుంటుందంటే మనకి గ్లవ్స్ ఉంటాయి, ఒక మెయిన్ గ్లవ్ ఉంటుంది మేడ్ ఆఫ్ వూల్, దాని మీద ఇంకో గ్లవ్ ఉంటుంది, ఆల్ 5 fingers ఇన్ సెపరేట్లీ. దీనిపైన ఒక మిటెన్ ఉంటుంది, 4 fingers ఇన్ వన్ ప్లేస్ అండ్ థంబ్ ఇన్ సెపరేట్ ప్లేస్. ఇటు కనెక్టెడ్ ఉంటుంది. సో దే 3 layers హియర్. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో సపోజ్ నేను ఒక నాట్ కట్టాలంటే ఈ ఫింగర్స్ మిగతాయి కూడా కావాలన్నమాట. ఇట్లాంటి సిచ్యువేషన్ నాట్ కట్టడం ముఖ్యం. సో దెన్ నేను ముందు కట్టేసుకుంటాను నాట్, ఈ మిటన్ వేసుకునే ముందు నాట్ కట్టేస్తాను. కానీ డ్యూరింగ్ ది కోర్స్ నాట్స్ కెన్ గో అప్ అండ్ డౌన్, కొంత నాట్స్ చేంజ్ అవుతాయి, ముడి ఓపెన్ అయిపోద్ది కదా అప్పుడప్పుడు. సో అది ఓపెన్ అయిపోద్ది, తెలియదు మనకి. సో అట్లాంటి టైంలో సపోజ్ నీకు కట్ అయితే యూ విల్ గో ఇన్. ఆర్ సమ్ టైమ్స్ ఏమవుతుందంటే తెలుస్తుంది అనమాట లూజ్ అయిందని, అంటే మన వేస్ట్ ప్రెషర్ తగ్గిపోతే తెలిసిపోద్ది లూజ్ అయింది. కానీ ఇప్పుడు ఏంటంటే ఎంత కోల్డ్ ఉందంటే మనం చెయ్యి బయటికి, పాకెట్ నుంచి బయటకు తీయాలంటే కష్టం అనమాట. పాకెట్ నుంచి ఎప్పుడు బయటకు వస్తుంది, ఎనిమీ యాక్షన్. సపోజ్ ఎనిమీ కనపడతాడు అనుకోండి, అప్పుడు వెపన్ ఫైర్ చేయడం మాత్రం వచ్చేస్తే అప్పుడు అన్ని తీసేసి ఫైర్ విచ్ ఎవర్ వే. బట్ దాని తప్ప ఇది బయటికి రావాలంటే చాలా బిగ్ ఎఫర్ట్, హర్క్యులన్ ఎఫర్ట్ చేయి బయటికి తీయాలంటే. సో అప్పుడప్పుడు మిస్ అయిపోతాం, సంబడి మిస్ అయిపోతే అది దట్ ఫుల్ గోజ్ ఇన్. ఆయన పోతే ఇంకా మళ్ళీ ఆయన రెస్క్యూ చేసుకోవడం ఒక ఆపరేషన్ బై ఇట్ సెల్ఫ్, వన్ బిగ్ ఆపరేషన్ బై ఇట్ సెల్ఫ్. 6 minutes సర్వైవల్. సో సమ్ టైమ్స్ సాడ్లీ దెర్ ఆర్ మెనీ ఆఫ్ అవర్ కొలీగ్స్, చాలా మంది ఉండరు మన కొలీగ్స్, లోపలే ఉండరు, ఇంకా లోపల ఉండరు, అండ్ వాళ్ళు అట్నే ఉంటారు అనమాట. -200 అంటే పర్ఫెక్ట్లీ ప్రిజర్వ్డ్ ఫర్ ఎవర్, ఫర్ టిల్ ఎండ్ ఆఫ్ టైమ్. అంటే ఎలా రియాక్ట్ అవ్వాలి అర్థం కావట్లేదు సార్, ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి కూడా అర్థం కావట్లేదు ఇన్ఫాక్ట్. మై గాడ్. కానీ మీరు ఇందాక మెమరీ లాస్ లాంటివి ఇట్లా చెప్తున్నారు కదా, త్రూ అవుట్ ద లైఫ్ కరియం అయిపోతాయి కదా అట్లా? కొన్ని ఉంటాయి అనమాట, త్రూ అవుట్ ద లైఫ్ ఉండిపోతాయి. అంటే మై వైఫ్ ఆల్సో క్రిప్స్ అబౌట్ ఇట్. ఓకే, ఇంకి నువ్వు మర్చిపోతుంటావు అని. సో నేను అక్కడే బ్లేమ్ చేసేస్తాను. సారీ టు లవ్, బట్ నేను కూడా ఇక్కడ విన్నాను, లైక్ కొన్ని ఇయర్స్ ఆర్ ఒక క్యాంప్ పీరియడ్ మొత్తం మర్చిపోతారు చాలా మంది బికాస్ ఆఫ్ దాట్ ప్రెషర్ ఆర్ వాట్ ఎవర్ అని. అది పోస్ట్ ట్రామా ఉంటుంది కొందరికి, రైట్? అది ఎక్స్ట్రీమ్ కేసెస్, అవి తక్కువ ఉంటాయి. అంటే పర్మనెంట్ పోస్ట్ ట్రామా స్ట్రెస్ డిసార్డర్ అవి తక్కువ ఉంటాయి అనమాట, చాలా తక్కువ ఉంటాయి, వెరీ ఫ్యూ. ఓకే సార్, అంటే ఈ పాయింట్ ఆర్ ఈ క్వశ్చన్ కొంచెం అక్కడ ఉండొచ్చు చూసే వాళ్ళకి అట్లీస్ట్, బట్ సిచ్యువేషనల్ గురించి మాట్లాడితే అక్కడ ఉన్న వాళ్ళకి అట్లాంటి ఇబ్బందులు అవుతున్నాయి అని ఆలోచిస్తున్నాం కదా. వాట్ ఇఫ్ అక్కడ వీ షుడ్ నాట్ టాక్, ఐఎమ్ సారీ ఫర్ దాట్, బట్ కాకపోతే ఇప్పుడు అక్కడ ఉన్న మీ కలీగ్కో ఎవరికో ఒకరికి ఇంటిమేషన్ వచ్చింది
వాళ్ళ ఇంటి నుంచి, దట్ వాళ్ళ ఫాదర్ చనిపోయారనో లేకపోతే వాళ్ళ మదర్ చనిపోయారనో సంథింగ్ అలా తెలిసినప్పుడు, అంత పైన 18,000 feet అబవ్ ఉన్న 9,000 to 18,000 మధ్యలో ఉన్న వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటికి చేరుకోవడానికి వాట్ ఈస్ ద ప్రాసెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్? అంటే ఏం చేస్తూ కిందికి రావాలి? ఇప్పుడు క్యాజువల్గా హెలికాప్టర్స్ రావు ఇవన్నీ చెప్తున్నప్పుడు నాకు అదే భయం వేస్తుంది. అంటే ఇఫ్ వి థింక్ ది అదర్ సైడ్, ఇంట్లో ఎమర్జెన్సీ ఉంటే ఏంటి పరిస్థితి? సో రెండు రకాలుగా చెప్తాను. వన్ ఈజ్ మై టైమ్. మై టైమ్ అంటే 90s, అండ్ సెకండ్ ఇస్ నౌ. రైట్. 2 different eras. రైట్. అప్పుడైతే టెలిగ్రామ్ వచ్చేది. ఓకే. అప్పుడు టెలిగ్రామ్ వచ్చేది, బేసిక్ టెలిగ్రామ్ వచ్చేది. ఆ టెలిగ్రామ్ని వాళ్ళు మోర్స్ కోడ్ తోటి మాకు పైకి అందిస్తారు. ఓకే. సో టెలిగ్రామ్ వచ్చిన తర్వాత నియర్లీ ఇన్స్టెంట్లీ అప్పటికప్పుడు తెలిసిపోద్ది అనమాట. ఓకే. అది ఒకటి. కిందికి బేస్కి రాగానే పైకి ఎంతసేపట్లో బేస్ వస్తుందో ఆల్మోస్ట్ ఇన్స్టెంట్లీ అబ్బాయికి తెలిసిపోద్ది. అండ్ ఇప్పుడు కూడా అట్నే ఉంటుంది అనమాట. ఇప్పుడు టెలిగ్రామ్ లేదు, సమ్ అదర్ మీన్స్ ఏదో కమ్యూనికేషన్ మీన్స్ ఇస్ ఫైన్, బట్ ఇన్స్టెంట్లీ విల్ కమ్ టు నో, అది షూర్. ఇప్పుడు హౌ టు గెట్ హిమ్ డౌన్, ఇప్పుడు ఇది మా రెస్పాన్సిబిలిటీ అనమాట యాజ్ ఎ టీమ్. ఆయన ఎట్ట మనం ఎంతమంది టీమ్ ఉంటారు జనరల్గా? సో సియాచిన్ గ్లేషియర్ అంటే ఒక 1000 మంది ఉంటారు. ఆ సియాచిన్ గ్లేషియర్స్ ఒక దాని 4 గ్లేషియర్స్ ఉన్నాయి అక్కడ, ప్రతి దాంట్లో 1000 ఉంటారు. ఓకే. సో ఇప్పుడు ఆ టీమ్కి హెడ్ ఉంటాడు, CEO అంటారు, కమాండింగ్ ఆఫీసర్. ఆయన కర్త ధర్త అనమాట. ఆయన చెప్పిందే గాస్పెల్. ఇంకా ఆయన కన్నా పైన ఎవరు ఉంటారు యూనిట్కి. సో ఆయన దాకా వచ్చేసి ఫస్ట్ ఆయన తెలిసింది, ఆయన కమ్యూనికేట్ చేస్తాడు ఫర్దర్, వెరీ క్లియర్. సో ఆయన కమ్యూనికేట్ చేసిన తర్వాత ఆయన రెస్పాన్సిబిలిటీ అనమాట. ఈ అబ్బాయి ఎట్ట ఆయన ఊరికి చేరుతాడు విత్ ఇన్ ది షార్టెస్ట్ టైం ఫ్రేమ్, ఆయన రెస్పాన్సిబిలిటీ ఆయన చూసుకుంటాడు. ఆయన ఫస్ట్ హెలికాప్టర్ రిక్వెషన్ చేస్తాడు. అది వెదర్ బ్యాగ్ లేకుండా ఉంటే దెన్ మాన్యువల్లీ హీల్ స్టార్ట్ వాకింగ్ డౌన్వర్డ్స్. వాకింగ్ డౌన్వర్డ్స్ 4 days ట్రావెల్ టైం ఉంటుంది. సో ఈ 4 daysలో ఒక 10 minutes to 20 minutes ఎక్కడో ఒకటి వెదర్ క్లియర్ అవుద్ది అనమాట. సో హెలికాప్టర్ పిక్ హిమ్ అప్ ఇన్ దట్ డ్యూరేషన్. అది స్కోప్ దొరికితే అక్కడ హెలికాప్టర్ వచ్చేస్తుంది. అంతే. హెలికాప్టర్ పైలట్స్ వాళ్ళు అంటే వాళ్ళ బ్రేవరీ మాత్రం ఎక్స్ట్రీమ్ అనమాట, ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటుంది. వాళ్ళు మన రూల్స్ ప్రకారం ఎయిర్ ఫోర్స్ అండ్ ఆర్మీ హెలికాప్టర్ రూల్స్ ప్రకారం 2 pilots ఫ్లై చేయాలి ఆల్వేస్. కానీ అక్కడ ఏమంటే ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఉంటుంది. ఎక్స్ట్రీమ్ కోల్డ్లో హెలికాప్టర్ ఎనీ ఎయిర్ క్రాఫ్ట్ ఇట్ కాంట్ లిఫ్ట్ అనమాట. లిఫ్ట్ చాలా తక్కువ ఉంటుంది, అంటే పేలోడ్ చాలా తక్కువ లిఫ్ట్ చేయగలరు. సో ఇప్పుడు ఏంటంటే సెకండ్ పైలట్ని తీసేస్తారు, ఆయన సీట్ తీసేస్తారు, ఆయనకుండే సీట్ని తీసేస్తారు రెడ్యూస్ చేయడానికి, వెయిట్ రెడ్యూస్ చేసుకోవడానికి. దెన్ ఫ్యూయల్ తగ్గిస్తారు. ఫ్యూయల్ మాత్రం అంతే, ఇక్కడి నుంచి అక్కడ పోవడం వెనక్కి రావడం అంతే, పేర్ మినిమం ఫ్యూయల్ తీసుకుంటారు అనమాట. ఇవన్నీ బ్రేక్ ఆఫ్ అంటే రూల్స్ ప్రకారం ఉండవు అనమాట, జస్ట్ ఫర్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ద నేషన్. సో ఇట్ట ఒక షార్ట్ విండోలో వచ్చి పికప్ చేసుకుంటారు. లేదు జరగట్లేదు అంటే బ్యాడ్ వెదర్ ఉంటే ఒక 20 people లింక్ చేస్తారు. 20 people లింక్ చేసి పెట్రోల్ చేసి ఇటు కట్టేసి ఆయన తీసుకొని పోతారు. 4 days కంప్లీట్గా తీసుకొని పోతారు. అంటే రొటేట్ చేస్తారు, లింక్ రొటేట్ చేస్తారు, ఆయన్ని తీసుకొని పోతారు. ఎట్టో ఒకటి ఆయన్ని బేస్ నుంచి హెలికాప్టర్ తీసుకొని మళ్ళీ ఎయిర్ క్రాఫ్ట్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతారు. రైట్. మీన్ వైల్ మా వాళ్ళు ఉంటారు అనమాట ఊర్లో. మా వాళ్ళు ఆయన ఊర్లో ఉంటారు డెఫినెట్లీ. ప్రతి ఊర్లో ఉంటారు కదా, ఎక్స్ రిటైర్డ్ ఉంటారు, ఆన్ లీవ్ ఉంటారు, ఎవరో ఒకరు ఉంటారు. దే విల్ టేక్ కేర్, ఫ్యామిలీ వాళ్ళు చూసుకుంటారు. అప్పుడు దాకా దే విల్ టేక్ కేర్. సో వన్ బ్రదర్ టు ది అదర్ బ్రదర్, దే విల్ టేక్ కేర్. అమేజింగ్. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఆల్మోస్ట్ ఒక 4 to 5 days మినిమం పడుతుంది ఆయనకి. ఆయన ఎక్కడ ఉండాలంటే ఎక్స్ట్రీమ్లో ఉంటే 7 days ఉంది. ఎక్స్ట్రీమ్లో ఉంటే 7 days ట్రావెల్ టైం. అదర్వైజ్ ఇట్ కుడ్ బి 1 day. అన్నిటికీ ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోతారు కదా అక్కడికి. ముందే చెప్తారనమాట, నేను అక్కడ పోతున్నాను, కష్టమైన థౌసండ్స్ ఆఫ్ పీపుల్ పైన క్లియర్గా చెప్తారు, నేను ఇట్లాంటి ప్లేస్కి పోతున్నాను, కమ్యూనికేషన్ ఇస్ డిఫికల్ట్, నువ్వు వాట్సాప్ మెసేజ్ పంపిస్తే రాదు, రాదు, ఇటు ఉండదు. సో డోంట్ ఫీల్ బ్యాడ్. మెసేజ్ రాకుండా ఉంటే మీన్స్ ఆల్ గుడ్. మెసేజ్ వస్తేనే ప్రాబ్లం, నో న్యూస్ ఇస్ గుడ్ న్యూస్. నో, మీరు ఇప్పుడు న్యూస్ అంటున్నప్పుడు సార్, కల్నల్ రాజీవ్ అనుకుంటా, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ సార్, ఎక్కడో ఒక పాడ్కాస్ట్లో ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు హీ ఆల్సో షేర్డ్ అన్ ఎక్స్పీరియన్స్. తన కలీగ్, హీ వాజ్ ఆల్సో కమాండింగ్ ఆఫీసర్, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. తన కలీగ్ చనిపోయిన విషయం హీ హ్యాస్ టు పాస్ ఇట్ ఆన్ టు హిస్ ఫ్యామిలీ. సో తన ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏమైంది చిన్న గ్లిమ్స్లో చెప్తా. లైక్ వాళ్ళ ఊరికి వెళ్ళి, వాళ్ళ ఇంటికి వెళ్ళి మార్నింగ్ 4 o'clock హీ వాజ్ నాకింగ్ ది డోర్. న్యాచురల్లీ అంటే ఉమెన్ ఎవరైతే ఇంట్లో ఉన్నారో తను వాళ్ళ వైఫ్, తను చనిపోయిన వాళ్ళ వైఫ్ తను డోర్ తీసేటప్పుడు న్యాచురల్లీ అది రాంగ్ టైం, ఆడ్ టైం టు నాక్ ది డోర్. ఆ టైంలో డోర్ తీయగానే తను మిలిటరీ పర్సన్ చూసి, ఆర్మీ పర్సన్ చూసి ఆల్ ఈజ్ వెల్ అని అడిగారంట. ఈయన ఆల్ ఈజ్ నాట్ వెల్ అనగానే లైక్ సమ్ అటర్ సైలెన్స్ అండ్ సైలెంట్గా వెళ్ళిపోయి తన డాటర్ని లేపేసి
కోమ్ చేస్తున్నారంట తను. హీ సేస్ లైక్ డన్, షీఈస్ లాస్ట్ హర్ సెన్సెస్. తనకేం అర్థం కావట్లేదు. లిటరలీ ఎంత స్టేజ్కి వెళ్ళింది అంటే లాస్ట్ రైట్స్ కంప్లీట్ చేసేటప్పుడు, లైక్ ఫ్యూనరల్ టైంలో ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసేటప్పుడు సెల్యూట్ చేయాల్సిన టైంలో తను షీ వాజ్ నాట్ ఏబుల్ టు స్టాండ్ అప్. తనకి ఇంజెక్షన్స్ ఇచ్చి మరి లేపాల్సి వచ్చింది అనేది వెన్ హీ మెన్షన్డ్, నాకు లిటరలీ టీయర్స్ వర్ రోలింగ్ అవుట్. అంటే టూ మచ్ ఎమోషనల్. లైక్ అంటే అది చూస్తున్నప్పుడు సార్ ఇంకొక చిన్న కవిత ఇక్కడ విన్నాను. ఒక రీల్ ఏదో వచ్చింది, వీడియో రీల్ వచ్చింది. అక్కడ ఒక అమ్మ, సాబ్ ఒక మీకు సెలెక్షన్ అప్పుడు ఒక ఇంచు తక్కువ అయితే తీసుకోరు బాడీని, అంటే బాడీలో ఒక ఇంచు తక్కువ అయితే సెలెక్షన్లో సెలెక్ట్ అవ్వరు, నువ్వు సగం బాడీ ఇస్తున్నావు నాకు, నేను ఎట్లా తీసుకోవాలి అని చెప్పి అది విన్నప్పుడు ఇట్స్ లైక్ టూ ఎమోషనల్ అనేది కూడా చాలా చిన్నవాడు దానికి. ఎంత టఫ్ ఉంటుంది సార్ అసలు. హౌ ఆర్ యూ మేడ్ సో టఫ్ వెన్ యూర్ గోయింగ్ దేర్? హౌ ఆర్ యువర్ ఫ్యామిలీస్? అంటే 24 years ఏజ్ ఉన్న ఒక మిలిటరీ ఆర్మీ మన్కి కాలు పోవడము, కాళ్ళే పోయిందంటే అంటే లైఫ్ కూడా పోయే స్కోప్ ఉంది అక్కడ. అలాంటివన్నీ చూస్తున్నప్పుడు లైక్ ఐ కాంట్ ఈవెన్ ఇమాజిన్ అంటే ఎట్లా అంత టఫ్ ఎట్లా అవుతారో నాకు ఐ డోంట్ నో. ట్రూ, వెరీ ట్రూ. కన్వేయింగ్ ఎవరికైనా చెప్పాలంటే దట్ మీ హస్బెండ్ ఈజ్ నో మోర్ అని చాలా కష్టమైన, వెరీ డిఫికల్ట్ థింగ్ చేయాల్సి వస్తుంది. సో యూ టు గో దేర్. కానీ దానికి కొన్ని రూల్స్ ఉంటాయి, ప్రోటోకాల్స్ ఉంటాయి, మాకు SOPsలో రాసి ఉంటుంది. ఇట్ట పోవాలా, ఇట్ట చెప్పాలా, ఇట్ట చేయాలా ఉంటాయి. ఇప్పుడు కరెంట్లీ టెలిఫోన్స్ ఉన్నాయి, అప్పుడు టెలిఫోన్స్ కూడా ఉండేది. పోయి చెప్పాలి, వర్బలీ ఫేస్ టు ఫేస్ చెప్పాలంటే ఫేస్ టు ఫేస్ దట్ పర్సన్ ఇస్ క్వైట్ డిఫికల్ట్. ఇప్పుడైతే టెలిఫోన్లో చెప్పేస్తున్నట్టు ఒకటి. మాకేంటంటే ట్రైనింగ్ ఉంటుంది. దట్ ట్రైనింగ్ ఈజ్ వెరీ టఫ్ ట్రైనింగ్, extremely tough training. It's not about only muscle building. In fact, if you see an army fellow, ఆయన నెసెసరీ నాట్ ఎవ్రీవన్ అంటే సల్మాన్ ఖాన్ లాగా ఉండడు ఆయన చూడడానికి, నెసెసరీ ఉండడు. కానీ మెంటల్లీ హీ విల్ బి వెరీ స్ట్రాంగ్, మెంటల్లీ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్. ఎందుకంటే ఆ ట్రైనింగ్లో వచ్చేదంతా దిస్ ఫిట్నెస్ ఇస్ నాట్ అబౌట్ ది ఫిజికల్ స్ట్రెంగ్త్ అలోన్, ఇట్ ఈస్ అబౌట్ మనం మెంటల్ స్ట్రెంగ్త్. ఎట్లా మనం ఏ సిచ్యువేషన్ అయినా మనం హ్యాండిల్ చేసుకోవచ్చు, ఎట్లాంటి సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేసుకోవచ్చు. టు గివ్ అన్ ఎగ్జాంపుల్, మాకు ట్రైనింగ్లో ఒక NDAలో నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఖడక్వాసల్లో ఒక హిల్ ఉంటుంది అనమాట. ఆ హిల్ని రాలే రాసి అంటారు. సో రాత్రిపూట మాకు చెప్తారనమాట, అక్కడ పైన అక్కడ ఒక మందిర్ ఉంటుంది, ఆ మందిర్లో మీకు టోకెన్ ఇస్తారు, ఆ టోకెన్ తీసుకొని వచ్చేసాను. సింపుల్ టాస్క్, సింపుల్. 3 hours పట్టుద్ది నార్మల్లీ పోవడానికి. అండ్ మన వెపన్ ఉంటుంది, ఒక 32 kgs వెయిట్ ఉంటుంది, ఒక టీం ఉంటుంది 25 people. వీళ్ళందరూ ఒకేసారి పోవాలా, ఒక్క మనిషి కూడా వెనకుండకూడదు, అందరూ ఒక టీమ్గా పోవాలా, టీమ్గా రావాలా. అండ్ టీమ్గా రాకుండా ఉంటే దెర్ ఆర్ 16 teams అనమాట నార్మల్లీ, రైట్? ఆ 16 teamsలో యూఆర్ లుక్ డౌన్ అపాన్ ఫర్ యువర్ ఎంటైర్ లైఫ్ ఇఫ్ ద టీమ్ ఇస్ నాట్ టుగెదర్. ఎంటైర్ లైఫ్, వెదర్ ఇజ్జత్ కా సవాల్, రైట్? Entire life. I'm talking, I remember the guys who didn't come back with their teams even till date in my training time. ఈ వెదర్ ఆయన కాలు ఎరిగిందా, చెయ్యి ఎరిగిందా, దాంతో సంబంధం లేదు, కానీ పోవాలా టుగెదర్, వెనక్కి టుగెదర్ రావాలా. అండ్ ఫాస్టెస్ట్, హూవర్ కమ్స్ ఫస్ట్ టేక్స్ ఇట్. సో ఇప్పుడేమో ఉంది, మనం నడవడం మొదలు పెడతాం, నావిగేషన్ చేసుకోవాలా, మ్యాప్ రీడింగ్ చేయాలా, మన ఫుడ్ ఉండాలి మన చోటున, అమ్యునిషన్ మన చోటున ఉండాలా, ఆకలి వద్ది, మనకి చాలా ఉంటాయి అనమాట. ఇవన్నీ మనం కేటర్ చేసుకుంటాం, ఈజీ థింగ్స్. ఆకలి, నిద్ర అనే ఈజీ. ఇప్పుడు మనం పైన నడిచేటప్పుడు అంటే కనపడద్ది అనమాట, అక్కడ ఉంది ఎండ్. రాత్రిపూట స్కై లైన్లో కనపడద్ది, అక్కడ హిల్ టాప్ ఉంది. సో ఆల్రెడీ మనం 16-17 kilometers నడిచి వచ్చాం, అండ్ భుజాలు కూడా టైర్డ్ ఉన్నాయి, అంతా బాడీ ఈజ్ లిటిల్ టైర్డ్. అండ్ అక్కడ కనపడుతున్నాం, ఎండ్ వచ్చేసింది, ఇంకొక ఉత్సవం వచ్చేస్తుంది. అండ్ స్టార్ట్ వాకింగ్ టువర్డ్స్ ది ఎండ్. అందరూ నడుచుకుని పోతాం. ఒక లాస్ట్ ఫెలో ఇంకా రాలేదు, ఒక అరుపరుస్తాం, రాడా అంటే వస్తూ ఉంటాడు, పోతూ ఉంటాడు. అండ్ ఎట్టో ఒకటి ఆ టాపిక్ చేరిపోతాం, రైట్? చేరిపోయేలోకి అందరూ లిటరలీ డౌన్ అయిపోయారు, రైట్? చాలా టైం అయిపోయింది. సో నో ఎనర్జీ లెఫ్ట్ అండ్ యూ కైండ్ ఆఫ్ ఫాల్ డౌన్. అండ్ దెన్ యూ సడన్లీ రియలైజ్ మనం టాప్కి చేరలేదు, మనం ఇంకా టాప్కి చేరలేదు, ఇంకో టాప్ ఉంది అక్కడ. ఇప్పుడు ఏంటంటే ఇట్ ఈస్ షోయింగ్, మనకు అట్ట కనిపిస్తుంది, హిల్ అట్ట కనిపిస్తుంది, ఎండ్ అయిపోయినట్టు కనిపిస్తుంది, ఎండ్ కాలేదు అది. అండ్ ఇక్కడి నుంచి మనకి ఆ యాంగిల్ ఇస్ సచ్ దట్ ఎండ్ కనిపిస్తుంది. అక్కడ పై జరిలోకి ఆ హిల్ ఇస్ దేర్, ప్రాపర్ హిల్ ఇస్ దేర్, ఇంకా ఉంది. సో నౌ యూ హ్యావ్ టు క్లైంబ్ అగైన్. Now you lost it completely. You're finished, there is no energy left and you're already finished. And the first fellow has sat down, వాడికి ఎక్కువ రెస్ట్ వచ్చింది, ఫస్ట్ చేరాడు కాబట్టి. మన లాస్ట్ ఫెలో ఇంకా చేరాడు, వాడికి అసలు ఎనర్జీ లేదు, యాజ్ ఇట్ ఈస్ ఆయనకి అంత ఎనర్జీ లేదు కాబట్టి వాడు అక్కడ అందరూ
ఒకరిని చూసి అందరు కూర్చుంటారు, రైట్? నో వాట్ టు డూ? సో అప్పుడు డార్క్నెస్లో, ఇన్ దట్ డార్క్నెస్, ఆ జాడీల్లో నుంచి, బుష్ నుంచి ఒక కెప్టెన్ బయటకు వస్తాడు. అంటాడు వాడు. ఎవ్రీబడి స్కేడ్, ఎవ్రీబడి స్కేడ్, అయ్యో అనుకోని, అండ్ ఎవ్రీబడి రన్నింగ్, ఎవ్రీబడి రన్స్ అండ్ రన్స్ అట్లీస్ట్ 2-3 kilometers అప్ స్లో, ఫుల్ స్లో, ఎవ్రీబడి రన్నింగ్, బికాస్ దట్ ఫెలో ఇస్ దేర్. ఆయన మళ్ళీ ఇంకేం పనిష్మెంట్ ఇస్తాడని చెప్పి మళ్ళీ రన్నింగ్ అప్. ఎక్కడి నుంచి వచ్చింది? లేదు కదా ముందు మనం ఏం తాగలేదు, మనం ఏం తినలేదు. ఎక్కడి నుంచి వచ్చింది? లోపల నుంచి వచ్చింది, ఉండింది మన దగ్గర. ఇట్స్ జస్ట్ దట్ మన బ్రెయినే దాన్ని ప్రాసెస్ చేయలేదు. ఇప్పుడు మన బ్రెయిన్ బయటోడు మనం టక్కని బైక్ పోయాం ఫర్ లైక్ బుల్లెట్. సో అది దట్ ట్రైనింగ్ కమ్స్ దేర్. కైండ్ ఆఫ్ రియలైజేషన్ దట్ యూ రియలైజ్ దట్ ఐ హ్యావ్ లిమిట్లెస్ ఎనర్జీ. ది ఓన్లీ థింగ్ నాకు స్టాప్ చేసేదండి నా బాడీ నన్ను స్టాప్ చేస్తుంది, నా మైండే నన్ను స్టాప్ చేస్తుంది. నాకు లిమిట్లెస్ ఎనర్జీ ఉంది, నేను ఏదైనా చేయగలను, ఏదైనా భరించగలను. అది మన ఇండియాలో నేర్చుకుంటుంది. అంటే నేర్పించరు, క్లాస్ రూమ్ నేర్పించరు, అది వచ్చేస్తుంది మనకి త్రూఅవుట్ దట్ ట్రైనింగ్ పీరియడ్ అది వచ్చేస్తుంది. సో ఇది మాకే కాదు, ఎనీబడి ట్రైన్డ్ ఎనీవేర్, ఎనీ ఆర్మీ పర్సన్ ట్రైన్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ విల్ హ్యావ్. ఇది మాత్రం ఆయనకి మ్యాండేటరీ ఉంటుంది. మెంటల్ ఎనర్జీ వెరీ సాలిడ్ ఉంటుంది. ఆల్సో లైక్ వన్ కనెక్టెడ్ క్వశ్చన్, ఇందాక మనం కమ్యూనికేషన్ గురించి మాట్లాడేటప్పుడు టెలిగ్రామ్ అన్నారు కదా సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీరు ఇందాక నాకు ఎక్కడ డౌట్ వచ్చిందంటే కింద బేస్ నుంచి ఆల్మోస్ట్ 76 kilometers ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ అంత స్ట్రెచ్ ఉంటుంది. డిఫరెంట్ ప్లేసెస్లో డివైడ్ అయి ఉంటారు అని ఇస్ వాట్ ఐ అండర్స్టూడ్ మీరు చెప్పింది అనమాట. ఇప్పుడు ఒకవేళ పైన ఏమన్నా అటాక్ అయింది, లేకపోతే మధ్యలో ఎక్కడన్నా అటాక్ అయింది, వాట్ ఎవర్, ఒక కమ్యూనికేషన్ పాస్ అవ్వాలంటే టెలిఫోన్ వైర్ దాని నుంచి వెళ్తుందా? టెలిఫోన్ వైర్స్ ఉంటాయి అన్నమాట. కెరియర్ కార్డ్ అంటారు, 4 వైర్స్ ఉంటాయి. టెలిఫోన్స్ వర్క్ చేస్తాయి అక్కడ? టెలిఫోన్ మన హ్యాండిల్ మ్యాగ్నెట్ ఉంటుంది, ఇట్లా తిప్పుకుంటాం దాన్ని, ఇట్లా తిప్పుకుంటే ఎలక్ట్రిసిటీ వస్తుంది దాంట్లో, అది జనరేట్ చేస్తుంది అనమాట. సో అది జనరేట్ చేస్తే అక్కడి నుంచి మాకు ఓమ్నిబస్ సర్క్యూట్ ఉంటుంది. ఆ 4 lines నుంచి అన్ని టెలిఫోన్స్ ప్యారలల్ గా కనెక్ట్ ఉంటాయి దాంట్లో, అన్ని టెలిఫోన్స్. అప్రాక్సిమేట్లీ ఒక 10 ఉంటాయి, 16 ఉంటాయి. 16 టెలిఫోన్స్ ఉంటాయి, ఆహా. అన్ని కనెక్ట్ ఉంటాయి అదే లైన్లో ఒకేసారి అన్ని రింగ్ అయితే అన్ని ఒకే. సో ఎవరికన్నా మెసేజ్ పాస్ చేయాలంటే, సపోజ్ నేను మెసేజ్ పాస్ చేయాలా దట్ నా అమ్యునిషన్ సప్లై రేపు రిస్టోర్ చేయాల్సిందే అని నేను చెప్పాలంటే పైన నుంచి కింద చెప్పాలి. సో నేను హ్యాండిల్ మ్యాగ్నెటో చేస్తాను, చేస్తే అందరు మోగద్ది, అందరు ఎత్తుకుంటారు, క్యాంప్ 1, క్యాంప్ 2, క్యాంప్ 3. సో నేను అంటాను అనమాట, క్యాంప్ 3 to బేస్, క్యాంప్ 3 to బేస్ అంటాను. సో మిగతా అందరూ దే విల్ నాట్ రెస్పాండ్, ఓన్లీ బేస్ విల్ రెస్పాండ్. బేస్ మాత్రం ఫోన్ ఎత్తుతారు, అందరూ ఎత్తుకుంటారు. ఫోన్ ఎత్తుకోకుండా అది మన లోకల్ ప్రాబ్లం అన్నమాట. ఫోన్ నేను పొద్దుటి నుంచి కాల్ చేస్తాను, ఫోన్ ఎత్తుకోవట్లేదు. అక్కడ ఫోన్ మాత్రం టక్కన ఎత్తుకుంటారు. అంటే యూఆర్ వెయిటింగ్ ఫర్ సమ్ న్యూస్ అనమాట. మా వాళ్ళు ఎవరైనా లెటర్ రాసారా ఏదైనా, ఫోన్ ఎత్తుకోవడానికి గుడ్ న్యూస్ కోసం సో ఫోన్ ఎత్తుకొని యూ కన్వే దట్ ఇది. సో నాకు సెండ్ మీ అమ్యునిషన్ అంటే నెక్స్ట్ మార్నింగ్ బై ఎయిర్క్రాఫ్ట్ చండీగఢ్ నుంచి వస్తుంది, వచ్చి పొద్దున్నే డ్రాప్ అయిపోద్ది. నెట్వర్క్ బి ఆల్ క్లియర్, మంచిగా ఉంటుంది నెట్వర్క్ అంతా అక్కడ? నెట్వర్క్ ల్యాండ్ లైన్ది నెట్వర్క్ ఏదైతే ల్యాండ్ లైన్ ఉందో అంటే క్లియర్గా ఉండదు, అరవాల, గట్టిగా అరవాలన్నమాట, చాలా లౌడ్లీ అరవాల. అంటే యూ మస్ట్ సీన్ మన విలేజెస్లో ఓల్డ్ పీపుల్ వాళ్ళు టెలిఫోన్లో మొబైల్లో మాట్లాడడం గట్టిగా మాట్లాడతారు. ఎందుకంటే దే ఆర్ యూజ్ టు పాతకాలంలో ట్రంక్ కాల్ చేసినప్పుడు చాలా లౌడ్లీ మాట్లాడాలి. అప్పుడు వినిపిస్తే, అప్పుడు లైట్గా వినిపిస్తుంది అదర్ సైడ్. ఇక్కడ నార్మల్ కండిషన్స్లో అలా ఉంటే ఇంకా ఆ ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో లౌడ్గా మాట్లాడాలి, చాలా లౌడ్గా మాట్లాడాలి. ఒక డౌట్ వచ్చింది అన్నమాట, కమ్యూనికేషన్ ఎట్లా పాస్ అవుతుంది కింద దాకా? రేడియో తోటి కూడా చేయవచ్చు అనమాట, ఎమర్జెన్సీ రేడియో తోటి కూడా చేసుకోవచ్చు. కానీ రేడియో కమ్యూనికేషన్ అయితే ఇంటర్సెప్ట్ అవుద్ది. రైట్. సో నాన్ సెక్యూర్ మెసేజ్ అయితే నో ప్రాబ్లం, యూ కెన్ పాస్. ఇక్కడ నుంచి ఎట్టెళ్ళదు ఇంకా ఈ కమ్యూనికేషన్ ప్రాసెస్ అయితే మన దగ్గర ఉంటుంది. ఈ పిఎల్ అంటారు, పర్మనెంట్ లైన్, ఇది మన దగ్గర ఉంటుంది, ఇది ఇంకెక్కడ బయటకు పోతుంది. జనరల్గా కొన్ని వార్ సిచ్యువేషన్స్లో బేస్ నుంచి కొన్ని ఇట్లా బ్లాస్ట్ చేయడము అలాంటివి ఉంటాయి కదా సార్, అట్లాంటప్పుడు కూడా ఇదే ఫోన్స్ వాడతారా? సో దీన్ని ఎట్లా ఉంటుంది, సపోజ్ ఆర్టిలరీ ఫైర్ అంటారు అనమాట. దాన్ని ఆర్టిలరీ ఫైర్ అంటారు. సపోజ్ నేను బార్డర్లో ఉన్నాను, సో మీరు నాకు ఎనిమి, నేను ఐఎమ్ వాచింగ్ యూ, సే మనకి 30 meters వేరియేషన్ మన ఇద్దరి మధ్యలో. సో బట్ మీరేంటంటే నాకు కనపట్టలేదు, నాకు తెలిసి మీరు ఉండరు, మీరు కింద ఉండరు, మీరు 10 మంది ఉండరు, అండ్ మీరు ట్రెంచ్ లోపల ఉండరు, నాకు తెలిసి ఉంటారని, అండ్ ఐ నీడ్ టు ఫైర్ ఆన్ యూ. సో ఇటు డైరెక్ట్ ఫైర్ చేస్తుంటే అది చేరదు అనమాట, రైట్? ఇట్ ఇస్ నాట్ హిట్టింగ్, ఇట్స్ జస్ట్ హిట్టింగ్ ది గ్రౌండ్.
బికాస్ లెవెల్లో లేదు కదా. లెవెల్ లేదు రైట్. సో అప్పుడు అట్లాంటి టైంలో ఆర్టిలరీ ఫైర్ తీసుకునేవాళ్ళు. సో నేను అప్పుడు కాల్ ఫర్ చేస్తాను, ఆర్టిలరీ ఫైర్ కాల్ చేస్తాను. ఓకే. అది ఆయన ఒక 15 kilometers వెనక ఉంటాడు. అక్కడి నుంచి ఒక గన్స్ ఉంటాయి వెనక, వాళ్ళు ఫైర్ చేస్తారు ఆ గన్స్. సో నేను డైరెక్ట్ చేయాలి వాళ్ళకి, చెప్పాలన్నమాట ఐ నీడ్ ఆర్టిలరీ ఫైర్ అని చెప్తే వాళ్ళు ఆర్టిలరీ ఫైర్ అక్కడికి త్రూ ద ఫోన్ కమ్యూనికేషన్ తోటి నేను చెప్తాను అనమాట ఐ నీడ్ ఆర్టిలరీ ఫైర్ అని. సో దే విల్ సే ఓకే అట్ 4 PM ఐ విల్ గివ్ యూ ఆర్టిలరీ ఫైర్ ఆర్ సే ఐ వాంట్ ఇమీడియట్లీ అంటే దే విల్ ఓకే రైట్ నౌ ఆర్టిలరీ ఫైర్ కమింగ్ అంటారు. సో విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ ద షాట్ విల్ బి షార్ట్ అవుట్ అవుద్ది. షార్ట్ అవుట్ అవడంతో అది వచ్చి ల్యాండ్ అవుద్ది. అప్పుడు అడుగుతాడు అక్కడి నుంచి, బేస్ నుంచి అడుగుతాడు అనమాట, ఈజ్ ద షార్ట్ కరెక్ట్ ఆర్ నాట్ అని అడుగుతాడు. సో మీరు చెప్పాలా షార్ట్ 200 లెఫ్ట్ అన్నారు, 200 feet లెఫ్ట్ అని. సో 200 feet లెఫ్ట్కి మళ్ళీ ఇంకోటి ఉండేస్తాడు. సో దాన్ని కరెక్షన్ చేసుకొని కరెక్ట్ ఆ ప్లేస్కి వచ్చిన తర్వాత దాన్ని చూస్తే 15 rounds ఫైర్. సో 15 rounds ఫైర్. సో దాంట్లో వాళ్ళు దే విల్ హ్యావ్ ఇంజరీస్ ఆర్ కాన్వర్స్ ఐ విల్ హ్యావ్ ఇంజరీస్ ఇఫ్ హీస్ ఫైరింగ్ ఇట్. రైట్. ఈవెన్ దే ఫాలో ద సేమ్ డ్రిల్స్ ఆర్ సేమ్ అక్రాస్ ద వరల్డ్, సేమ్ సిస్టమ్ ఇస్ దేర్. ఓకే. నాకు సినిమా విజువలైజేషన్ కనబడుతుంది మీరు చెప్తుంటే. సార్ కొద్దిసేపు ఈ సిచ్యువేషన్స్ అన్ని పక్కకు పెట్టేసి లైక్ ఇఫ్ యూ గెట్ బ్యాక్ టు స్టోరీస్ కొన్ని మాట్లాడదాం అనుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక క్వశ్చన్ ఉంది. అది అడిగే ముందు లైక్ అంటే మేము ఎంత అన్అవేర్ ఉన్నామో, ఎంతవరకు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది మాకు అని రీసెంట్గా మా రీసెర్చ్ టైంలో తెలిసింది నాకు. లైక్ సంతోష్ బాబు గారు ఉన్నారు కదా, ఆయన గురించి న్యూస్ విన్నప్పుడు ఫస్ట్ నేను ఒక 4 years బ్యాక్ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, ఆ టైంలో వెన్ ఐ రెడ్ ది ఆర్టికల్స్ అని వీడియోస్ చూసినప్పుడు అప్పుడు తెలిసింది నాకు ఇండియాకి చైనాకి మధ్యలో ఒక అగ్రిమెంట్ ఉంది, ఎక్కడ వెపన్స్ వాడకూడదు మనము అని. అంటే ఆ అగ్రిమెంట్ కూడా ఏంటో నాకు తెలియదు. అందుకని చేతులతో కొట్లాడుకొని హీ హ్యాడ్ టు డై, అంటే అవతల వాళ్ళని చంపేసి, అంటే ఎంతో మందిని కౌంట్ ఆల్సో ఐ డోంట్ వాంట్ టు గివ్ మిస్ఇన్ఫర్మేషన్. అంటే అట్లాంటి ఒక అగ్రిమెంట్ ఉంది మన ఇద్దరి మధ్యలోనే అప్పుడు తెలిసింది నాకు. రీసెంట్గా మేము రీసెర్చ్ చేసేటప్పుడు నేను నా ఫ్రెండ్తో ఎవరితో కాల్లో మాట్లాడుతూ అరే ఇది ఒక ఎపిసోడ్ ప్లాన్ చేస్తున్నాం, దాంట్లో ఇది ఒక చిన్న ఒక ఫ్యాక్ట్ తెలిసింది ఉంది, నీకు తెలుసా అని అడిగా. నాకు తెలియదురా అని. అంటే ఇట్లా బేసిక్లీ మాకు అసలు ఎందుకు అవుతున్నాయి, ఏమవుతున్నాయి అని అనడం. అంటే నేను మాట్లాడేటప్పుడు నీకు ఆ ఇష్యూ గురించి ఏం తెలుసు అంటే, చైనా వాళ్ళు వచ్చి మన ఇండియాలో కొంచెం పార్ట్ ఆక్రమించుకున్నారు ఈజ్ వాట్ హీ టోల్డ్. దానివల్ల ఒక గొడవ అయింది, ఆ గొడవలో సంతోష్ బాబు గారు చనిపోయారు అంతే. ఆ గొడవ ఎలా అయింది, ఆ వార్ ఎట్లా అయింది, లేకపోతే ఆ కైండ్ ఆఫ్ యాక్ట్ ఏమైంది అక్కడ ఏం తెలియదు మనకి. ఈవెన్ దో ఇఫ్ వీ వాచ్ సమ్ మూవీస్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ యూట్యూబ్ వీడియోస్ అన్ని మిస్సింగ్ ఫ్యాక్ట్స్ తెలుస్తాయి. కాబట్టి ఐ థాట్ విల్ టాక్ అబౌట్ దట్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అగ్రిమెంట్ ఏంటి, అండ్ అబౌట్ సంతోష్ బాబు గారి ఎపిసోడ్ కూడా మాట్లాడే, అండ్ ఈజ్ ఇట్ ట్రూ దట్ చైనా హ్యాస్ ఆక్యుపైడ్ సమ్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఇది నాకు ఒక క్వశ్చన్ మార్క్ లానే ఉంది, బికాస్ పాలిటిషియన్స్ ఒక్కొక్కలా మాట్లాడము. ఐ డోంట్ వాంట్ గెట్ ద పాలిటిక్స్ ఇన్ టు సైడ్, ఐ మీన్ ఇన్ టు ది పాడ్కాస్ట్. కానీ ఇట్లా మల్టిపుల్ వర్జన్స్ విన్నప్పుడు ఐ థాట్ ఐ లాస్ట్ యూ మళ్ళీ. సో ఏంటంటే మనకి ఇండియా చైనా బార్డర్ ఒక లైన్ ఉంటుంది అనమాట. అవును. సో అన్ని బార్డర్స్ ఒక లైన్ ఉంటాయి. సో ఇండియా చైనా బార్డర్ని మెక్మోహన్ లైన్ అంటారు. కంప్లీట్ చైనా బార్డర్ కాదు, ఇండియా భూటాన్ చైనాకు ఒక ట్రయాంగిల్ ఉంటుంది ఒక పాయింట్. ఆ పాయింట్ నుంచి ఈస్ట్ వర్డ్స్ ఎంత పోద్దో అది దాన్ని మెక్మోహన్ లైన్ అంటారు. 1914లో షిమ్లా అగ్రిమెంట్ టైంలో ఇందిరాగాంధీ, మెక్మోహన్ అనే వ్యక్తి అండ్ టిబెట్ వాళ్ళు వీళ్ళు ఉన్నప్పుడు ఈ లైన్ని ప్రొమల్గేట్ చేశారు. ప్రొమల్గేట్ చేసినప్పుడు ఆ టైం చైనా దాంట్లో లేదు, ఆ అగ్రిమెంట్లో లేదనమాట. మిగతా బౌండరీ మంది ఆ ట్రై పాయింట్ నుంచి వెస్ట్ వర్డ్స్ వచ్చినంత లైన్, ఆ లైన్ అంతా దాన్ని ఎల్ఏసి అంటారు, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఇప్పుడు ఎక్కడ వాళ్ళు కూర్చొని ఉండరు, మేము ఎక్కడ కూర్చొని ఉన్నాం, ఆ మధ్యలో ఉండే లైన్ని ఎల్ఏసి అంటారు, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. దాని ఫిలాసఫీ ఏంటంటే మనకి హిమాలయస్ ఉంది, ఆ హిమాలయస్ హ్యాస్ ఆల్వేస్ బీన్ సౌత్ ఆఫ్ హిమాలయస్ అంతా మన ఇండియన్ సబ్ కాంటినెంట్, నార్త్ ఆఫ్ హిమాలయస్ ఇస్ నాట్ ఇండియన్ సబ్ కాంటినెంట్. ఓకే, ఇది ఫిలాసఫీ. సో బిట్వీన్ టూ బిగ్ నేషన్స్, China and India, the biggest boundary is the Himalayas, the peak of the Himalayas. So దాన్ని వాటర్ షెడ్ ప్రిన్సిపల్ అంటారు. బౌండరీస్ డివైడ్ చేసేటప్పుడు కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. దీన్ని వాటర్ షెడ్ ప్రిన్సిపల్ అంటారు. అంటే టాప్ మోస్ట్ పోర్షన్ ఆఫ్ ది మౌంటైన్, దానికి నీళ్ళ పైన పడేస్తే ఏ సైడ్ పోతాయో 2 సైడ్ పోతాయి, దాన్ని వాటర్ షెడ్ అంటారు. సో ఆ లైన్, వాటర్ షెడ్ లైన్ని బౌండరీ మానుకుంటారు. కొందరు ఏం చేస్తారు, రివర్ లైన్ తీసుకుంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర తెలంగాణ మధ్యలో తుంగభద్ర, ఆ లైన్ని బౌండరీ అనుకుంటారు.
కొందరు స్ట్రైట్ లైన్ తీసుకుంటారు. లిబియా, సిరియా మధ్యలో స్ట్రైట్ లైన్ ఉంటుంది. సో ఈ ప్రిన్సిపల్స్ అనమాట. మనదేమో ప్యూర్లీ బేస్డ్ ఆన్ వాటర్ షెడ్ ప్రిన్సిపల్. సో ఆ ప్రిన్సిపల్ మీద బేస్డ్ ఆన్ మెక్మోహన్ లైన్. సో చైనా దాన్ని యాక్సెప్ట్ చేయదు, బికాస్ వాళ్ళు ఆ మీటింగ్లో వాళ్ళు లేరు. అందుకని వాళ్ళు క్లెయిమ్ చేస్తారు దట్ ఇండియా ఆక్యుపై చేసిందని వాళ్ళు క్లెయిమ్ చేస్తారు. మన క్లెయిమ్ అంటే మెక్మోహన్ లైన్లో అగ్రిమెంట్ చేసింది అది మన పోర్షన్, అండ్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ దిస్ ఫిలాసఫీ. ఈ ఫిలాసఫీ మీద బేస్డ్. సో ఇది క్లియర్. ఎల్ఏసి వచ్చేసి వెస్ట్ అంతా, ఇది ఆ ఫిలాసఫీ. చైనా దీన్ని యాక్సెప్ట్ చేయదు. చైనా యాక్సెప్ట్ చేయదు కాబట్టి వాళ్ళు కొన్ని ఇన్కర్షన్స్ చేశారనమాట. ఓవర్ ది ఇయర్స్ వాళ్ళు ఇన్కర్షన్ చేశారు. వాళ్ళు ఇన్కర్షన్ చేస్తే మన ఫిలాసఫీ ఈజ్ వెరీ క్లియర్. 1 ఇంచ్ ల్యాండ్ పోయినా సరే కూడా 1 ఇంచ్, ఇది క్లియర్. ఎవ్రీ సోల్జర్కి ఇది ఇక్కడ రాస్తుంటుంది అనమాట. 1 ఇంచ్ ల్యాండ్ పోయినా సరే ఆయనకి ఇట్స్ హ్యూమిలేషన్. ఆయనకి ఇట్ ఈస్ అంటే ఆయన లాస్ ఆఫ్ ఫేస్ అయిపోద్ది. నా కమాండ్లో నేను అక్కడ ఉన్నప్పుడు 1 ఇంచ్ ల్యాండ్ పోయిందంటే ఆయనకి కంప్లీట్లీ ఆత్మహత్య చేసుకునే సిచ్యువేషన్ ఉంది. హీ విల్ కమిట్ సూసైడ్, బట్ హీ విల్ నాట్ లెట్ 1 ఇంచ్ గో. రైట్, అంత సివియరిటీ ఉంటుంది ఫర్ ఎనీ సోల్జర్. ఆయనకి ల్యాండ్ మాత్రం ఆయనకి పోదు ఎట్టయినా సరే కూడా. ఆ యూనిట్స్ అన్ని ఆ గ్రౌండ్ మీద ఆక్యుపై చేస్తారు. వాళ్ళ ఇజ్జత్ ఉంటుంది అక్కడ. వాళ్ళ ఇజ్జత్ అక్కడ ఆ ప్రిమైస్ మీద ఉంటుంది. నా యూనిట్, నా ఇజ్జత్, నాకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ, ఇది మాత్రం నేను ఏదైనా నేను చచ్చిపోయినా, నా కొలీగ్స్ అంతా చచ్చిపోయినా ఇది మాత్రం పోదని. సో ఇది బ్యాక్గ్రౌండ్. రైట్. దాని తర్వాత కొన్ని ఇన్కర్షన్ జరిగినాయి అనమాట. జరిగినప్పుడల్లా దేర్ ఇస్ స్కర్మిషెస్. ఈ చిన్న బ్యాటిల్స్ జరుగుతాయి, వీటిని స్కర్మిషెస్ అంటారు. చిన్నవి లోకలైజ్డ్ జరుగుతుంటాయి. అండ్ చాలా ఉండే అనమాట, హిస్టరీలో చాలా ఉండే. సబ్సిక్వెంట్లీ బికాజ్ 2 బిగ్ నేషన్స్ కదా, చైనా బిగ్ నేషన్స్ కాబట్టి కొన్ని అగ్రిమెంట్స్ కూడా ఉన్నాయి అనమాట. ఫస్ట్ అగ్రిమెంట్ చేసింది 1993లో. దాన్ని ప్యాట్ అంటారు, పీస్ అండ్ ట్రాంక్విలిటీ అగ్రిమెంట్. సో దాంట్లో ఏం డిసైడ్ అయిందంటే మీరు వెపన్స్ వాడద్దు, మేము వెపన్స్ వాడడం, నో వెపన్స్. దీని ముందు ఒకసారి 1962 వార్ అయిపోయిన తర్వాత జౌవన్ లై అని ఒక వాళ్ళ ప్రెసిడెంట్ ఉన్నాడు, చైనా ప్రెసిడెంట్. ఆయన నెహ్రూ గారికి రాశాడు అనమాట, సెయింగ్ దట్ లెట్ us మూవ్. మనం ఎక్కడ కూర్చొని ఉన్నాం అక్కడి నుంచి 20 కిలోమీటర్స్ మీరు వెనక్కి పోండి, మేము వెనక్కి పోతాం, దాన్ని బౌండరీ అనుకున్నాం. కానీ వాళ్ళు మన ఏరియాకి వచ్చి వెనక్కి మళ్ళీ 20 కిలోమీటర్స్ పోయేదానికి సెన్స్ లేదు కదా. 60 కిలోమీటర్స్ లోపలికి వచ్చి వెనక్కి 20 కిలోమీటర్స్ పోతాడు, దట్స్ నాట్ ఓకే. సో వీ డిడ్ంట్ యాక్సెప్ట్, మనం యాక్సెప్ట్ చేయలేదు. మనకు ఒరిజినల్లీ ఏ లైన్ ఉందో మనకు అదే యాక్సెప్ట్. ఇంకేం మన అంటే భయబందీ ఏముంటుంది దీంట్లో, మంది దట్స్ ఇట్. సో 1993లో డిసైడ్ ఏమైందంటే మీరు ఎక్కడుండారు అక్కడే కూర్చోండి, మేము ఎక్కడుండో అక్కడ కూర్చుంటాం. వీ అగ్రీ బిట్వీన్ 2 countries that we disagree, that this is not the line. Okay. Let us begin on a positive note. We agree that this is not my line. అంటే ఇండియాకి ఇది ఓకే కాదు, ఈ లైన్ ఓకే కాదు, చైనాకి ఈ లైన్ ఓకే కాదు. సో ఈ పాయింట్లో మనకి అగ్రిమెంట్ ఇస్ దేర్ ఆన్ దిస్ డిసగ్రిమెంట్. రైట్. సో దాని పీస్ అండ్ ట్రాంక్విలిటీ అగ్రిమెంట్. అండ్ దీన్నే మనం ఆఫ్టర్ సెవరల్ ఇయర్స్, 70 years తర్వాత మనం మళ్ళీ రీవిజిట్ చేద్దాం. అప్పుడు దాకా లెట్ us start trade, let us start talking to each other అని both the countries agreed on it. Peace and Tranquility Agreement. అప్పుడు we decided no weapons. అండ్ కొంత జోన్ కూడా పెట్టాం అనమాట, అప్ టు 20 kilometers no weapons to be used. సో వాళ్ళు కూడా రెస్పెక్ట్ చేస్తారు, మనం కూడా రెస్పెక్ట్ చేస్తాం. మధ్యలో స్కర్మిషెస్ జరుగుతా ఉండి, దేర్ ఆల్ మాన్యువల్, నో వితౌట్ వెపన్స్. సో ఇప్పుడు వచ్చి 2000లో ఈ ఇన్సిడెంట్ జరిగింది, డోక్లాం ఇన్సిడెంట్ జరిగింది. వాళ్ళు మనం ఆ ఏరియాలో కొంత కన్స్ట్రక్షన్ చేస్తామని చెప్పి వాళ్ళు ఎంటర్ అయిపోయారు మన ఏరియాలోకి. సో మన వాళ్ళు అగ్రెసివ్ యాక్షన్ జరిగింది. అండ్ అగ్రెసివ్ యాక్షన్లో వి పుష్ దెమ్ బ్యాక్. ఇండియా వెరీ సక్సెస్ఫుల్లీ, వెరీ బ్రేవ్లీ పుష్ దెమ్ బ్యాక్. పుష్ చేసినప్పుడు ఇది గుత్తాకి లడాయి అంటారు అనమాట, మాన్యువల్ ఫైటింగ్. హిందీలో మాకు నేర్పించే దాంట్లో గుత్తాకి లడాయి, ఫిస్ట్ ఫైట్. నాకు అనార్మ్డ్ కాంబాట్ అంటారు ఇంగ్లీష్లో. సో అనార్మ్డ్ కాంబాట్ జరిగింది అక్కడ. సో అనార్మ్డ్ కాంబాట్లో మాకు కొన్ని క్యాజువాలిటీస్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద ప్రైమ్ బీయింగ్ Colonel Santosh Babu, who was the CEO of 16 BR. And also they had several casualties. So అప్పుడక్కడ వాళ్ళు ఒప్పుకోలేదు కదా 4 members అంటే ఇవన్నీ డిస్ప్యూటెడ్ వర్షన్స్ ఉంటాయి అనమాట. నార్మలీ నోబడి చెప్పరు అనమాట, మనకు చెప్పేవాళ్ళు నోబడి టెల్స్ ది యాక్చువల్ నెంబర్. అంటే ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ అప్మాన్షిప్. సో అది అయిన తర్వాత
బ్యాక్ టు నార్మల్సీ ఫర్ మెనీ డేస్. మళ్ళీ అగైన్ వాళ్ళు కొంతమందికి వస్తారు, వీల్ పుష్ దెమ్ బ్యాక్. సో దెన్ మనం అగ్రెసివ్ పోస్చర్స్ తీసుకోవాలన్నమాట. అగ్రెసివ్ పోస్చర్స్ తీసుకోవాలంటే మాకు హైట్ ఎవరు పైన కూర్చొని ఉంటే వాళ్ళు అగ్రెసివ్గా ఉంటారు, కనపడదు క్లియర్గా. కింద కనపడే కూర్చునే వాళ్ళకి కనపడదు, క్లియర్గా కనపడదు, విజన్ తక్కువ ఉంటుంది. సో అగ్రెసివ్ ఫీచర్కి యూ హ్యావ్ టు ఆక్యుపై హైయర్ ఫీచర్. సో కార్గిల్ యుద్ధం కూడా జరిగింది దానివల్లే అనమాట, అగ్రెసివ్ హైయర్ రీచెస్ పోవడానికి. సో మేము ఆ పొజిషన్ తీసుకుంటాం, వాళ్ళు ఆ పొజిషన్ తీసుకుంటాం. కానీ ల్యాండ్ మాత్రం మంది పోదు, దిస్ ఇస్ ఫర్ ష్యూర్. మంది పోయే క్వశ్చన్ లేదు. వాళ్ళు కూడా అదే ఫిలాసఫీలో ఉంటారు, వాళ్ళు కూడా బాంగ్ కొట్టుకోరు. కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు అనుకునేది ఏంది, వాళ్ళు మా ల్యాండ్ ఇది ఇక్కడ ఉందని కనుక్కొని దే కీప్ ట్రైంగ్ టు come forward to conquer our land as well. to occupy our land. They keep trying to occupy our land. We will not allow that, so it stays there. So ఇప్పుడు ఆ డోక్లాం జరిగిన తర్వాత, కర్నల్ సంతోష్ బాబు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వెపన్స్ వెనక్కి వచ్చేసినాయి అనమాట. ఇప్పుడు అందరి దగ్గర ఉండే వెపన్స్. ఎందుకంటే వైలేట్ చేసిన తర్వాత నో క్వశ్చన్ చెప్పి వెపన్స్ పెట్టేసుకున్నాం అనమాట. అందరూ వాడుకోవట్లేదు, బికాజ్ ఏం జరగలేదు. జరగలేదు కాబట్టి వాడుకోవాలి. కానీ జరిగితే వాడేస్తారు. వాడేసి డెఫినెట్లీ విల్ టేక్ అవర్ ల్యాండ్. ప్లస్ వాళ్ళు వచ్చి మన ఏమైనా చేసారు. ఈ పాకిస్తాన్ జరిగింది అనమాట ఇన్ హిస్టరీ. వచ్చి మన వాళ్ళని ఒక ఎవరినో దే కిల్డ్ సంబడి. సో మన వాళ్ళు పోయి 4 heads తీసుకొని వచ్చేసారు మనకి. సో క్వశ్చన్ లేదనమాట. సి దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ది కంట్రీస్ ఇమేజ్ కమింగ్ డౌన్ ఇన్ ఎనీ మ్యానర్. అది జరగదు. సార్ జస్ట్ అన్ అడిషనల్ అంటే కనెక్టెడ్ పాయింట్, ఇందాక మీరు ఆర్మీ మెన్ ఇజ్జత్ అన్నారు, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ కటింగ్ ఆఫ్ దేర్ నెక్ అన్నారు. వాట్ ఈస్ ఆర్మీ మెన్స్ రెస్పెక్ట్ అంటే వాట్ ఆల్ డూ యూ ఫీల్ దట్ ఇట్ ఈస్ దిస్ ఇస్ మైన్ ఆ టైప్లో, అంటే ఇఫ్ యూ కెన్ ఎక్స్పాండ్ దట్ సెగ్మెంట్. అంటే మాకు మా ట్రైనింగ్ నుంచి చెప్తాను అనమాట, బీ అప్రైట్ అని. బీ అప్రైట్, డోంట్ బెండ్. అంటే ఒకసారి యూనిఫామ్ వేసుకున్న తర్వాత బెండ్ అనేది ఉండదు అనమాట, కిందకి వంగేది ఉండదు. అంటే దాన్ని హిందీలో అనాలంటే ఎట్టంటే సర్ కటా సక్తే హే లేకిన్ సర్ ఝుకా సక్తే నీ. సో ఇప్పుడు మా యూనిట్ అనేది ఒక ఎంటిటీ ఉంటుంది. ఆ యూనిట్ కోసం ఏమైనా చేయగలం అనమాట. రైట్, ఆ సిఓ ఉంటాడు. సిఓ ఇస్ ది బాస్ ఆఫ్ ది యూనిట్, కమాండింగ్ ఆఫీసర్. హీ సేస్ ఎగ్జిక్యూట్ దిస్ మిషన్. అంటే ఇప్పుడు ఆయన చెప్పేసిన తర్వాత మేము లాజిక్, మా లైఫ్, నా కాలు పోద్ది చేయబోద్ది అనేది దీస్ ఆర్ టూ మైనర్ దేర్ ఆఫ్టర్. వాట్ ఈస్ మేజర్ ఇస్ ద మిషన్ గివెన్ బై ది కమాండింగ్ ఆఫీసర్. ఇంకా అది పిచ్చి పట్టిపోయి వీల్ ఎగ్జిక్యూట్ దట్ మిషన్. ఆయన చెప్పింది అది చేయాల్సింది, ఇంకేం లేదు, జస్ట్ అది ఎగ్జిక్యూట్ చేయాల్సింది. అది మా ఇజ్జత్ అనమాట. అది చేయకుండా అంటే మా యూనిట్ నేమ్ ఇస్ గాన్ ఫర్ ఎవర్. అంటే హిస్టారికలీ ఇట్ బి రిమెంబర్డ్ దిస్ యూనిట్ డింట్ అని చెప్పిన మాట చేయలేదు, వాళ్ళు చేయలేకపోయారు అంటే మా డౌన్ అయిపోతాం. మేము అంటే ఫర్ జనరేషన్స్ మా కింద వాళ్ళు కూడా మా పై వాళ్ళు కూడా అందరు దే విల్ బి దే విల్ నాట్ హ్యావ్ అ ఫేస్ టు షో. అంటే ఎవరికైనా చూపించాలని చెప్పుకోవాలంటే మాకు పరుగు పోద్ది అనమాట. సో అదే సేమ్ థింగ్ మేము రిటైర్ అయిపోయిన తర్వాత అట్లా ఉండలేము కదా, కానీ బ్లడ్లోకి వచ్చేస్తుంది. సో అన్నెసెసరీ ఫైట్స్ వస్తుంటాయి. అంటే వెన్ వి లుక్ అట్ అంటే ఇట్లా ఎక్స్ ఆర్మీ మెన్ కానీ అలాంటి వాళ్ళు చూడగానే అర్థమైపోద్ది, చెప్పిన తర్వాత కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది ద కైండ్ ఆఫ్ పర్సనాలిటీ దట్ యూ మెయింటైన్. నేను అంటే చిన్న ఎక్స్టెన్షన్ అంతే. లైక్ ద డే వెన్ వీ కేమ్ టు మీట్ యూ, ఒక టైం ఇచ్చారు మీరు. అన్ఫార్చునేట్లీ ఏదో అయింది, ఒక 10 నిమిషాలు లేట్ అయింది. అక్కడికి వచ్చి లొకేషన్కి వచ్చిన తర్వాత ఐ జస్ట్ రియలైజ్ లేట్ వచ్చాను అని. ఐ వాస్ ట్రైంగ్ టు రీచ్ యూ అవుట్, కాల్ చేస్తే మీరు ఆన్సర్ చేయట్లేదు, గుండెలు డప్పులు కొట్టుకుంటున్నాయి. అయిపోయింది ఇంకా. సార్ అఫ్కోర్స్ యూ బిలీవ్ ద డిసిప్లిన్ అండ్ ఆల్, పంక్చువాలిటీ కదా. నా పరిస్థితి ఇప్పుడు ఇంత దూరం వచ్చిన తర్వాత సార్ రెస్పాండ్ అవ్వకపోతే ఎట్లా మెసేజ్లు పెడుతున్నాం మీకు. సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ ఐఎమ్ వెరీ సారీ, తప్పు అయిపోయింది అట్లా పెట్టిన తర్వాత ఇంకా అప్పటికి మీరు రెస్పాండ్ అవ్వలేదు. వెతుకుతున్నాం ఎక్కడెక్కడ అన్ని కంటోన్మెంట్ ఏరియాలో మొత్తం అన్ని చెక్ చేస్తూ ఎవరో ఒకరు లక్కీగా దొరికారు. ఇక్కడ అజయ్ రెడ్డి సార్, డాక్టర్ అజయ్ రెడ్డి సార్ అనగానే అప్పుడు దే షోడ్ యువర్ ప్లేస్. వచ్చిన తర్వాత నాక్ చేసిన తర్వాత మేడం వచ్చారు. మీరు వచ్చి అక్కడ కూర్చునేదాకా మాకు అర్థం కావట్లేదు ఏంటి ఇప్పుడు పరిస్థితి, మనకు ఉందా లేదా, ఉందా పోయిందా అసలు. అంటే ది కైండ్ ఆఫ్ పర్సనాలిటీ చూడకపోయినా ఇఫ్ ఐఎమ్ జస్ట్ వరీడ్ అబౌట్ ద పంక్చువాలిటీ అండ్ ఆల్, అంటే వాట్ కైండ్ ఆఫ్ ఆరా డూ యూ మెయింటైన్ అనే దానికి జస్ట్ అండర్స్టాండ్ మై వ్యూ. అంటే పంక్చువాలిటీలో ఎట్లుంటుందంటే మాకు ఇట్స్ అ థింగ్ అబౌట్ ప్రామిస్. రైట్, ఇట్స్ అబౌట్ ప్రామిస్. లైక్
ఎంత ఎక్స్ట్రీమ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మాకు ఎవ్రీ మార్నింగ్ మాకు ఒక పరేడ్ ఉంటుంది. ఇట్ స్టార్ట్స్ ఎట్ 6 AM in the morning. దాన్ని పీటీ పరేడ్ అంటారు, ఫిజికల్ ట్రైనింగ్లో యూ వేర్ యువర్ ఎక్విప్మెంట్ అండ్ 14 kgs of weight, weapon, and you run 5 kilometers. అండ్ దానికి ఒక టైం ఉంటుంది అనమాట. ఇట్ స్టార్ట్స్ ఎట్ 6 AM. If it starts at 6 AM means 6 AM it starts. ది కమాండింగ్ ఆఫీసర్ విల్ బి ప్రెజెంట్ ఇన్ ద డార్క్నెస్. 6 o'clock డార్క్నెస్ ఉంటుంది అనమాట. అక్కడ ఆయన ఆ డార్క్నెస్లో సడన్లీ అపియర్ అవుతాడు 6 o'clock. దాని ముందు అందరు అక్కడ ఉండాలి. 100%. 1000 men అంటే 1000 men పర్ఫెక్ట్గా అక్కడ ఉండాలి. ఆల్ 1000 men విల్ బి ప్రెజెంట్ దేర్ ఇన్ లైన్స్లో అందరు అక్కడ ఉంటారు. సో వాళ్ళు అక్కడికి 6 o'clock దాకా రావాలంటే వాళ్ళకి కూడా సెట్ టైమ్స్ ఉంటాయి. 5 minutes plus చేసుకుంటే 4:30 మార్నింగ్ ఆన్వర్డ్స్ ఎవ్రీబడి విల్ బి వాళ్ళ టైమింగ్స్ ప్రకారం వాళ్ళు చేరిపోతారు అక్కడికి. కమాండింగ్ ఆఫీసర్, సపోజ్ ఐఎమ్ కమాండింగ్ ఆఫీసర్, నేను అక్కడ 5:55 చేరిపోతాను. చేరిపోయి నేను అక్కడ డార్క్నెస్లో ఆగుంటాను ఫర్ 6 o'clock. ఐ వోంట్ కమ్ బిఫోర్. ఐ విల్ కమ్ ఎట్ 6 o'clock. I won't come at 1 minute past 6. I will not come at 5:59. 6 o'clock correct, I will appear there. So automatically a report will be given to me at 6 o'clock and parade will start. This is the procedure. So ఇది ఎంగ్రీన్ ఉంటుంది మా సిస్టంలో. ఎంగ్రీన్ ఉంటుంది. కితనే బజే జానా హై, 5:15 पे जाना है. Okay, so that means 5:15 means 5:15. No negotiation, no 1 minute. Similarly, when you say capture that objective, my commander will tell me capture that objective by 6:15 AM tomorrow. By first light tomorrow antaru. First light you check 6:15 AM, 6:15. I have to give him the objective at 6:15 AM. Right, because he has a connection with something else. Right. He is responsible linked with some other operation. ఇదిగానే మనం 6 o'clock దాకా ఇది క్యాప్చర్ చేయకుండా ఉంటే ఈ యాక్సెస్ ఓపెన్ చేయాలన్నమాట. ఈ యాక్సెస్లో నుంచి లాజిస్టిక్ కాన్వాయ్ హ్యాస్ టు పాస్ త్రూ at 6:15 in the morning tomorrow. So he is not giving me extra time or anything like that. No such thing. So my promise is related to this punctuality, everything is related to these promises. He has asked me and I will tell him yes, I will give him, or I will say no sir, I cannot give you at 6:15. Right? The earliest I can give you is by 6:45. This is the earliest I can give you. So then he will negotiate upwards and do it. Or 6:15 means 6:15. I have to give it to him at 6:15. Everybody down below will follow the same. I will pass instructions accordingly. Everybody will follow the same. So punctuality has that much meaning. It is also a lot to do with mutual respect. I'll give you another example. Suppose నేను మీకు టైం ఇచ్చాను, నేను 6 o'clock వస్తాను మీ స్టూడియోకి. నేను 6 o'clock రాను అనుకోండి మీ స్టూడియోకి, 6 PM రాను అనుకోండి. ఏమవుద్ది? ఏం కాదు. 6:10కి వచ్చేస్తాను. ఏం కాదు కదా. ఎందుకంటే నాకు మీరు తెలుసు, మీరు నన్ను ఏం చేయరు, నన్ను కొట్టరు, నన్ను తిట్టరు, ఏం చేయరు అనుకునే 6:15 ఓకే. రైట్? ఇట్ ఈస్ అండర్స్టాండింగ్, అన్సెడ్ అండర్స్టాండింగ్. కానీ నేను 6 o'clock ఇండిగో ఫ్లైట్ క్యాచ్ చేయాలంటే లేట్ పోతానా? క్వశ్చనే లేదు కదా, వాళ్ళు వెళ్ళిపోతారు. రైట్? ఇట్ ఈస్ రెస్పెక్ట్. సో ఇట్ ఈస్, ఐఎమ్ షూర్ ఇండిగో డజంట్ కేర్ ఫర్ మీ. నేను పోతాను టైంకి అక్కడికి, కానీ ఐ కెన్ షార్ట్ సర్క్యూట్ యువర్ టైం బికాస్ ద రెస్పెక్ట్ ఇస్ నాట్ దేర్. ఇట్ ఇస్ లైక్ దట్. There lies a difference between our thought process and your thought process. Personality, like, ఇంకేం మాట్లాడలేను సార్. జస్ట్ లెట్స్ టాక్ అబౌట్ మల్టిపుల్ అదర్ థింగ్స్ ఆల్సో. అంటే లైక్ ఈ టాపిక్ వచ్చింది కాబట్టి లైక్ సో డిసిప్లిన్డ్ అండ్ రూల్ ఇస్ రూల్. ఆ టైమ్స్లో అంటే మీ ట్రైనింగ్ పీరియడ్లో ఆర్ ఎనీవేర్ ఈవెన్ డ్యూరింగ్ ది క్యాంప్ టైమ్స్లో కూడా ఇన్ కేస్ ఏదైనా మిస్టేక్ అయినా, టైం మిస్ అయినా, లేకపోతే ఆ టైంకి షో అప్ అవ్వకపోయినా, వాట్ కైండ్ ఆఫ్ పనిష్మెంట్స్ ఆర్, అంటే అసలు వాట్ ఈస్ దట్ యూ పే ఆఫ్? సో అకాడమీలో అయితే, ట్రైనింగ్ టైంలో అయితే పనిష్మెంట్స్ ఇస్తారు. పనిష్మెంట్ ఇస్ ఫర్ ఎగ్జాంపుల్ దేర్ నోన్ యాజ్ రెస్ట్రిక్షన్స్. రైట్. సో యూ విల్ గెట్ 7 restrictions. 7 restrictions అంటే ఫర్ 7 days you will run around for a distance of 7 kilometers with your full equipment and weapon. So and you have to complete it in an X time. అంతసేపట్లో మీరు కంప్లీట్ చేసుకుంటూ ఉండాలి. సో టఫ్గా ఉంటుంది, ఈజీగా అయ్యేది కాదు అది. సో అది మీరు కంప్లీట్ చేయకుండా ఉంటే బికాస్ ఆఫ్ యువర్ ఫిజికల్ స్టామినా లేదని చెప్పి మీరు కంప్లీట్ చేయకుండా ఉంటే మళ్ళీ ఇంకో 2 యాడ్ అవుతాయి, యాడ్ అవుతూ ఉంటాయి. సో ఇట్లా పనిష్మెంట్స్ ఉంటాయి. ప్లస్ మీ లిబర్టీస్ అన్నీ, అంటే యూ కాంట్ గో అవుట్ ఫర్ సపోజ్ యూ వాంట్ టు హ్యావ్ కాఫీ ఆర్ సంథింగ్ లైక్ దట్ డ్యూరింగ్ ద డే, యూర్ నాట్ అలౌడ్, నథింగ్. యూ కెన్ హ్యావ్ టు పాస్. ఈ రెస్ట్రిక్షన్ టైంలో నథింగ్ ఇస్ అలౌడ్. సో ఇట్లా పనిష్మెంట్స్ ఉంటాయి డ్యూరింగ్ ట్రైనింగ్ టైం. అండ్
ఫర్ మోర్ సివియర్ ఎఫెన్సెస్ ఇంకా టఫ్ ఉంటుంది అనమాట. ఒక సింగడ్ అని ఒక ఫోర్ట్ ఉంటుంది, 3.5 hours ట్రెక్ ఉంటుంది. అక్కడ పోయి టికెట్ తీసుకొని రావాలన్నమాట. అండ్ టికెట్ తీసుకొని ఇస్తే దెన్ కరెక్ట్ టైంకి వచ్చేస్తే దెన్ ఇట్ ఇస్ ఫైన్. అదర్వైజ్ 1 more సింగడ్. సో సింగడ్ అంటే ఒక టోటల్ సడిస్టిక్గా ఉంటుంది. ఇట్స్ వెరీ మీన్ ప్లేస్ టు గో ఇన్ పూనా. దెన్ దాని తర్వాత ఇది ట్రైనింగ్ టైంలో. మనం మిలిటరీలో ఎట్లా ఉంటుందంటే, వన్స్ యూఆర్ ఆల్రెడీ ఇన్ ది ఆర్మీ, అప్పుడు ఉన్నప్పుడు మీరు సెలవు పోయారు, సెలవు నుంచి వెనక్కి వచ్చారు, డేట్ ఉంటుంది అనమాట. మీకు 12th August AN దాకా సెలవు. AN అంటే ఆఫ్టర్నూన్, మీకు లీవ్ సర్టిఫికేట్ ఉంటుంది. మీ సెలవు 12th August AN, రిపోర్ట్ డ్యూటీ 12th August AN. సో 12th August ఆఫ్టర్నూన్ మీరు అక్కడ చేరాల. ఆఫ్టర్నూన్ టైం ఉంటుంది, 6 o'clock 6 PM రోల్ కాల్ ఉంటుంది డైలీ. ఆ రోల్ కాల్కి మీరు చేరుకోవాలి. మీరు అక్కడ చేరకుండా ఉంటే ఇప్పుడు ఏంటంటే దెన్ యు ఆర్ డిక్లేర్డ్ OSL, ఓవర్ స్టేల్ ఆఫ్ లీవ్. సో దానికి ఒక ఆర్మీ యాక్ట్ ఉంటుంది. కమాండింగ్ ఆఫీసర్ ముందు మిమ్మల్ని తీసుకొని పోతారు. ఆయన అడుగుతాడు, దాన్ని ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఛార్జ్ షీట్ ఉంటుంది. దాని ముందు అడుగుతాడు, ఏమైంది, వై డిడ్ యూ గెట్ లేట్ అని. అంటే ఇట్లా నేను మీతో మాట్లాడేంత పొలైట్గా మాట్లాడిన ఆయన చాలా రూడ్గా మాట్లాడతాడు. రైట్, డోంట్ మైండ్ స్మాల్ ఎగ్జాంపుల్, కేవలం లేట్ పోతాం మాట్లాడతాను అనమాట. రైట్, అంటే నార్మలీ ఆయన మార్చప్ చేస్తారు. ఒక బ్యూగుల్ ఉంటుంది, బ్యూగుల్లో మార్చప్ చేస్తారు. మార్చప్ చేసినప్పుడు ఆయన మనం చెప్తాను అనమాట, 1531 947 నాయక్ రామరాజ్ హాజరు అంటారు. ఆయన వచ్చేస్తాడు, మనకి మార్చ్ చేసి వస్తాడు, సల్యూట్ చేస్తాడు. ఇప్పుడు అడుగుతాడు, యూ రిపీట్ 1532 947 నామ్ కరెక్టే క్యూ లేటువా. సో ఆయన చెప్తాడు, సార్ ఈ ప్రాబ్లం వచ్చింది అది చెప్తాడు అనమాట. దెన్ యూ టేక్ ఎ జడ్జ్మెంట్ అట్ దట్ టైం. ఈ ప్రాబ్లము నిజమైన ప్రాబ్లమా, లేకపోతే ఇట్ కుడ్ హ్యావ్ బీన్ సార్టెడ్ అవుట్ అంటే యూ కుడ్ టేక్ ఎ జడ్జ్మెంట్ దేర్. సో ఫర్ ఎగ్జాంపుల్, మా ఫ్యామిలీలో ఏదో ప్రాబ్లం వచ్చింది, మా మదర్ వాజ్ సిక్ ఆర్ సంథింగ్ లైక్ దట్, అట్లా ఉంటాయన్నమాట. ఎనీబడి కెన్ హ్యావ్, ఎనీ హ్యూమన్ బీయింగ్ కెన్ హ్యావ్ ట్రబుల్. సో దెన్ యూ టేక్ ఎ జడ్జ్మెంట్, జెన్యున్ నాట్ జెన్యున్. అండ్ ఆ జడ్జ్మెంట్ బేసిస్ యూ సే ఓకే అగ్లీ వార్ नहीं करना, పంపించేసేది. సో హీఈస్ ఎగ్జాంటేటెడ్, నో ప్రాబ్లం. బట్ దట్ జడ్జ్మెంట్ ఆఫ్ మైండ్ 1000 eyes ఆర్ వాచింగ్ అనమాట, 1000 pairs of eyes ఆర్ సీయింగ్. ఏమన్నాడు అంటే ఇట్లాంటి ప్రాబ్లం అయితే ఏమంటాడు అని ఇంకొకరు అంటే చూస్తారు. లేదు నాకు జన్యున్ అనిపించలేదు, అప్పుడు నేను ఐ పనిష్ అంటే ఇప్పుడు నేను బ్లాక్ ఇంక్ ఎంట్రీ అన్న చేస్తాను, రెడ్ ఇంక్ ఎంట్రీ అన్న చేస్తాను, RI అంటారు, రిగ్రెస్ ఇంప్రెజన్మెంట్ అన్న. సో ఇవన్నీ పనిష్మెంట్ ఇస్తాను. పనిష్మెంట్ ఇస్తే సో 14 days జైల్లో ఉంటాడు. మన జైలు ఉంటుంది, క్వార్టర్ గార్డ్ అంటారు. సో మన జైలు ఉంటుంది, జైల్లో ఉంటాడు. అండ్ మార్నింగ్ ఈవినింగ్ పరేడ్ చేస్తాడు అనమాట. చాలా పరేడ్ ఉంటుంది, రిగ్రెస్గా ఉంటుంది, ప్లస్ ఎంట్రీ ఉంటుంది రికార్డులో. సో ప్రమోషన్ సెలెక్ట్ అవుతాయి. సో ఇవన్నీ ఉంటాయి, చాలా అవుతాయి అనమాట. సో నోబడి విల్ టేక్ ఎ ఛాన్స్ అనమాట. నోబడి అంటే లేట్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది, ఉండకుండా ఉండదు. హ్యూమన్ బీయింగ్ మేక్ మిస్టేక్స్. సో ఇస్తారు. సో పర్సంటేజ్ వైజ్ తీసుకుంటే ఇన్ 2 year CO's tenure మ్యాక్సిమం ఆయన ఒక 5 punishments ఇస్తాడు మ్యాక్స్, నాట్ మోర్ దెన్ దట్. కానీ సమ్మరీ పవర్స్ ఉంటాయి అన్నమాట CEO దగ్గర. యూ కెన్ ఇష్యూ దీస్ స్ట్రేట్ అవే దీస్ లైక్ జడ్జ్ ఉంటుంది, అట్ సేమ్ ఈజ్ CEO ఇస్ ద జడ్జ్. ఓకే, గాట్ ఇట్. ట్రైనింగ్ అప్పుడు ఇట్స్ ఓకే, లైక్ క్యాంప్స్లో కానీ లేకపోతే వార్ జోన్స్లో కానీ లేకపోతే వెన్ యూఆర్ ఇన్ యాక్షన్ అలాంటి టైంలో కూడా మిస్టేక్స్ అయితే విల్ ఇట్ బి కౌంటెడ్, అంటే లైక్ దానికి కూడా పనిష్మెంట్స్? దీంట్లో కూడా 2 రకాలు ఉంటాయి అనమాట. ఒకటేమో పీస్ టైమ్ మిస్టేక్స్, ఒకటేమో ఫీల్డ్ ఏరియా మిస్టేక్స్, వార్ జోన్. పీస్ టైమ్ మిస్టేక్స్, కొన్ని వార్ జోన్ మిస్టేక్స్ ఆర్ ఫీల్డ్ ఏరియా మిస్టేక్స్ ఉంటారు. సో పీస్ టైమ్ అంటే సపోజ్ నా యూనిట్ సికింద్రాబాద్లో పోస్టెడ్ ఉంది, హైదరాబాద్లో ఉంది, అండ్ సోల్జర్ గోస్ ఆన్ లీవ్, కేరళకి లీవ్ పోతాడు, పోయి రిటర్న్ వచ్చినప్పుడు లేట్ అవుతాడు. లేట్ అయితే ఇప్పుడు ఆయనకి పనిష్మెంట్ ఉంటుంది. సో ది CEO విల్ గివ్ పనిష్మెంట్. ఆ పనిష్మెంట్ ఇచ్చినప్పుడు ఆయనకి సమ్మరీ పవర్స్ ఉంటుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గివ్స్ సమ్మరీ పవర్స్. సో హీస్ అ జడ్జ్. ఆయన జడ్జ్ చేస్తాడు అనమాట. ఆయన చేసిన మిస్టేక్కి పనిష్మెంట్ ఇవ్వాలా ఇవ్వద్దా అని ఆయన జడ్జ్మెంట్ తీసుకుంటాడు. ఆయన అకార్డింగ్లీ పనిష్మెంట్ ఇస్తాడు. మాక్సిమం 14 days జైలు ఇస్తాడు. దాన్ని క్వార్టర్ గార్డ్ అంటాం. ఫీల్డ్ ఏరియాలో సేమ్ మిస్టేక్స్ ఆర్ డిఫరెంట్, దాన్ని వేరేగా చూస్తాడు అనమాట. వార్ జోన్ని ఫీల్డ్ ఏరియా అంటాం. అక్కడేమవుతుందంటే సపోజ్ సెంట్రీ ఉండడు, పోస్ట్లో ఉండడు, ఆయనకి
ఆయనకి చెప్పిన టార్గెట్ మిషన్ ఏంటంటే దట్ పోస్ట్, ఆ పోస్ట్ని చూడాలి, అక్కడ ఏమైనా మూమెంట్ వస్తే రిపోర్ట్ చేయాలి. ఇది ఆయనకి ఇచ్చిన మిషన్. అక్కడ ఆయన టైర్డ్ అయిపోయాడు, నిద్రపోయాడు, జస్ట్ అజ్యూమింగ్. దాన్ని మేము ట్రీజన్ ట్రీట్ చేస్తాం. ఇట్ ఇస్ ట్రీటెడ్ as ట్రీజన్. సో దాన్ని ఇట్ ఈస్ పనిషబుల్ బై డెత్. సో ఇట్ ఈస్ యాజ్ సివియర్ యాజ్ దట్, రైట్? సో దాన్ని ఫీల్డ్ ఏరియా పనిష్మెంట్ వస్తుంది. సో దానికి కోర్ట్ మార్షల్ జరుగుతుంది, రైట్? కోర్ట్ మార్షల్ అవుద్ది. కోర్ట్ మార్షల్ కూడా లెవెల్స్ ఉంటాయి అనమాట. అండ్ సో కోర్ట్ మార్షల్ విల్ డిసైడ్ అండ్ గివ్ ది కోర్ట్ విల్ డిసైడ్ అండ్ గివ్ ది పనిష్మెంట్. సిమిలర్లీ చాలా మిస్టేక్స్ జరుగుతుంటాయి అనమాట. చాలా మిస్టేక్స్ అవుతాయి, యాక్సిడెంట్ అవుద్ది, ఎర్రర్స్ అవుతాయి. సో ఇవన్నీ వీటి మీద పనిష్మెంట్స్ ఉంటాయి అనమాట. ప్రతి రకాల అఫెన్స్కి ఆర్మీ యాక్ట్ ఉంటుంది మాకు. ఇట్స్ డిఫరెంట్ ఫ్రమ్ రెగ్యులర్. సో ఆర్మీ యాక్ట్ ఉంటుంది. ఆ ఆర్మీ యాక్ట్ ప్రకారం ప్రతి అఫెన్స్కి వేరే పనిష్మెంట్ ఉంటుంది అనమాట. లాస్ ఆఫ్ గవర్నమెంట్ ప్రాపర్టీ, మ్యూటినీ, డిసొబీడియన్స్ ఆఫ్ ఆర్డర్స్, వీటన్నిటికీ వేరే వేరే పనిష్మెంట్స్ ఉంటాయి. సో కోర్ట్ మార్షల్ చేసి ఆయనకి పనిష్మెంట్ ఇస్తారు. అప్పుడు అండ్ మళ్ళీ స్విఫ్ట్ వెరీ ఫాస్ట్ యాక్షన్. అంటే ఇట్స్ నాట్ దట్ ఇట్ విల్ డ్రాగ్ ఆన్ ఫర్ ఇయర్స్ సివిల్ కోర్ట్ లాగా. ఇమ్మీడియట్, ఆల్మోస్ట్ లైక్ విత్ ఇన్ 2 or 3 days విల్ గెట్ ది పనిష్మెంట్. అండ్ సమ్ పీపుల్ విల్ బి డిస్మిస్డ్ ఫ్రమ్ సర్వీస్, సమ్ పీపుల్ విల్ బి గివెన్ లాంగ్ జైల్. ఇట్లుంటాయి అనమాట, వెరీ వెరీ గుడ్. ఆల్సో సార్, లైక్ త్రూ అవుట్ మై రీసెర్చ్ నేను ఒక 2 చాలా ఇంట్రెస్టింగ్ కోట్స్ రాసుకున్నా చాలా గట్టిగా. ఐ జస్ట్ రీడ్ దెమ్, అదే తప్పు కావద్దు కాబట్టి. అండ్ సెకండ్ వన్ ఇస్ వెరీ స్పెషల్ టు మీ. ఫస్ట్ వన్ ఇస్ భగవాన్ ఆర్ జవాన్ సిర్ఫ్ ముసీబత్ కే సమయ్ యాద్ ఆతే. ఇది ఒకటి బాగా టచ్ అయింది. నెక్స్ట్ వన్ ఐ టోల్డ్ యూ నా స్పెషల్ వన్ అండ్ ఐ లైక్ ఇట్ లాట్. బీ ఏ సిటిజన్ వర్త్ ఫైటింగ్ ఫర్. అంటే ఇది మీరు రాసిందే, మీరు చెప్పిందే ఇన్ఫ్యాక్ట్ ఇంటర్వ్యూలో. ఇది ఎంత టచ్ అయిందంటే సార్, లైక్ అంటే యూ షుడ్ బి వర్త్ ఫర్ మీ టు ఫైట్ అన్నట్టు మొహం మీద కొట్టినట్టే ఉంది నాకు లిటరలీ. లైక్ వాట్ మేడ్ యూ టాక్ లైక్ దట్? వాట్ మేడ్ యూ కోట్ దట్ డైలాగ్? అండ్ ఇఫ్ యూ నీడ్ టు డీకోడ్, ఐ మీన్ ఇఫ్ యూ నీడ్ టు టాక్ అబౌట్ మోర్ అబౌట్ దట్ కోట్. సో నాకు ఇప్పుడు నేను రిటైర్ అయిన తర్వాత నేను కార్పొరేట్లో పోయాను అనమాట. సో అండ్ నా బ్యాక్గ్రౌండ్ వచ్చి నేను ఆర్మీ, మా ఫాదర్ కూడా ఆర్మీలో ఉండే అనమాట. మా ఫాదర్ లెఫ్టినెంట్ జనరల్, ఈజ్ ద సీనియర్ మోస్ట్ ఆర్మీ ర్యాంక్ అనమాట. సో నేను చదువుకుంది కూడా ఆర్మీ స్కూల్స్లో చదువుకున్నాను, ఆర్మీ ఎన్వైరన్మెంట్లో పెరిగాను. సో ఐ అండర్స్టాండ్, నాకు ఆర్మీయే తెలుసు అనమాట. సో నేను రిటైర్ అయిపోయి నేను బయటకు వచ్చినప్పుడు పీపుల్ సీ మీ యాజ్ అన్ ఆర్మీ పర్సన్. అండ్ అంటే పోయినప్పుడల్లా ఎవరో ఒకరు సల్యూట్ కొడతారు. ఓకే, ఫైన్, దట్స్ ఫైన్. ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే అప్పుడు నాకు చాలా వాట్సాప్స్ వస్తాయి అనమాట. సార్ స్పెషల్, అంటే ఫార్వర్డ్ కాకుండా స్పెషల్ సార్ అంటే ఆ రోజు సడన్గా గుర్తొచ్చేస్తాను నేను. మై పాయింట్ ఇస్, ఆ రోజు సడన్లీ ఐ గెట్ లాట్ ఆఫ్ మెసేజెస్. సో దెన్ ఐ పుట్ దట్ మెసేజ్ డోంట్ సెండ్ మీ, ఇట్స్ ఫైన్, you send a message, but the basics is that somebody is fighting for you there, you don't even know. Somebody is fighting for you there. Make yourself worth that. Contribute in whichever manner. Make yourself worth that, so many things you can do. You can do by being, just telling yourself I'll be a good citizen. You can think yourself what all comprises of being so many things. Any అంటే విలేజ్లో ఉన్న వాళ్ళు కూడా తెలుసు అన్నమాట. ఇది జస్ట్ బి అ గుడ్ సిటిజన్ అంటే అక్కడి నుంచి ఆటోమేటిక్లీ లోపలికి వచ్చేస్తుంది. సీరియస్లీ ఆ డైలాగ్ విన్న తర్వాత లిటరలీ ఒక క్వశ్చన్ నాకు నేనే వేసుకున్నాను సార్. వాట్ ఇఫ్ జస్ట్ ఫర్ ఇన్స్టెన్స్ ఒక్కరోజు మిలిటరీ మొత్తం బ్రేక్ తీసుకుంటే, వన్ ఫైన్ డే, ఏదో ఒక రోజు, దేనికో రీజన్ కూడా పక్కకు పెట్టేద్దాం, ఒక్క రోజు కనుక మిలిటరీ బ్రేక్ తీసుకుంటే వాట్ మైట్ హ్యాపెన్ టు ఇండియా? చాలా హైపోథెటికల్ క్వశ్చన్, అది ఇంపాసిబుల్ ఉంటుంది మిలిటరీ బ్రేక్ తీసుకునే క్వశ్చన్. అదే జస్ట్ ఇన్ కేస్ మేబీ షుడ్ నాట్ టాక్ లైక్ దట్, బట్ ఒకవేళ ఫస్ట్లీ అంటే టూ హైపోథెటికల్ అట్లా ఉండనే ఉండదు. బట్ యా, అడుగుతుంటే భయం వేస్తుంది. అంటే బోర్డర్స్ విల్ బి ఓపెన్, సో ఎవ్రీథింగ్ విల్ గో రాంగ్, ది హోల్ ఎకానమీ విల్ క్రాష్, ది సిస్టమ్ విల్ షట్ డౌన్ అనమాట. లిటరల్లీ కాంట్ ఈవెన్ ఇమాజిన్. ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు పాకిస్తాన్ వాళ్ళు 1947 ఆ టైంలో, లైక్ వెన్ దే ఇన్వైటెడ్ ఆర్ వెన్ దే రేడెడ్ మన కాశ్మీర్, వెన్ ఇట్ వాజ్ అదర్ పార్ట్, అప్పుడు వాళ్ళు చేసిన అలాంటివి కొన్ని సినిమాస్లో చూస్తుంటాం. అలాంటివి బాగా చూపిస్తారు కాబట్టి మరీ సినిమాటిక్గా అవి జస్ట్ ఇమాజినేషన్కి కూడా దగ్గరికి రావట్లేదు. అంటే షివర్ వస్తుంది ఒకవేళ ఇన్ కేస్ అట్లాంటిది. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏం అర్థం కాదు, మరి యంగ్స్టర్స్కి మేజర్లీ. ఐ షుడ్ నాట్ బ్లేమ్ ఎవ్రీ వన్, బట్ ఐ పర్సనలీ థాట్ అంటే మన దగ్గర ఉన్న కంటెంట్ సరిపోదు, ఆర్మీ గురించి, మిలిటరీ గురించి తెలుసుకోవాలి మనసులో అనే థాట్లో, లైక్ ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ దిస్
టు ది కోర్, అంటే ఎంత కుదిరితే అంత మాట్లాడదాం దీంట్లో అని చెప్పి ఐ జస్ట్ అందుకే మీకు బౌండరీ పెట్టుకోకండి సార్, హార్డ్ స్టాప్ పెట్టుకోకండి అని రిక్వెస్ట్ చేశాను. వన్ థింగ్ ఐ వాంట్ టు ఆస్క్ యూ సార్, లైక్ అలాంటి ఎక్స్ట్రీమ్ ప్లేసెస్లో ఉన్నప్పుడు, లైక్ కార్గిల్, సియాచిన్ లాంటి ప్లేసెస్లో ఉన్నప్పుడు జనరలీ అంటే డెఫినెట్లీ మీరు సెల్ఫ్లెస్ ఉంటారు, యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ కలీగ్స్ అండ్ ఆల్. అండ్ మీరు ఇందాక కూడా అంటున్నప్పుడు నా గురించి కాదు ఫస్ట్ పక్కన గురించి ఆలోచిస్తాము, ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ బిలీఫ్ సిస్టమ్ యూ హ్యావ్? అంటే నమ్మకాలు, మూఢ నమ్మకాలు, లేకపోతే గుడ్డిగా నమ్మేయడం అలాంటివి, అంటే ఎంత ప్రాక్టికల్గా ఉంటారు, ఎంత ఇంప్రాక్టికల్గా ఉంటారు? అసలు అట్లాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటాయా? అంటే ప్రాక్టికల్గా ఉండవు, డెఫినెట్లీ ఇంప్రాక్టికల్గానే ఉంటాం. సో మాకు ఎట్లుంటుంది అంటే, ఐ గో బ్యాక్ టు సియాచిన్ గ్లేషియర్ ఫర్ టు గివ్ దిస్ ఎగ్జాంపుల్. ఓకే, అక్కడ వెన్ యూఆర్ గోయింగ్, నేను లింక్ అని ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో 10 people ఉంటారు లింక్లో, 7 people ఉంటారు. సో అక్కడ మిలిటరీలో ప్రోటోకాల్ ఏముంటుందంటే, ఎప్పుడైనా సీనియర్ మోస్ట్ పర్సన్ ఉంటాడు, ఆయనకి రిపోర్ట్ ఇస్తారు అనమాట, సెయింగ్ దట్ 1 GCO 10 ఆర్ రెడీ ఫర్ మార్చ్, ఇక్కడ నుంచి ఇక్కడ పోవడానికి రెడీగా ఉంటారు. ఓకే, సో ద సీనియర్ మోస్ట్ పర్సన్ సే క్యాప్టెన్ ఉంటాడు, యంగ్ క్యాప్టెన్ ఉంటాడు, ఆయన రిపోర్ట్ తీసుకుంటాడు అండ్ సే ఓకే మార్చ్ కరీ అంటారు. సో దెన్ యూ మార్చ్. నార్మలీ దిస్ ఇస్ ది ప్రోటోకాల్, ఆర్మీ లిట్ ప్రోటోకాల్ ఉంటుంది. ఏదైనా చేసే ముందు పర్మిషన్ తీసుకొని చేస్తారు అనమాట. సో అక్కడేమవుతుందంటే సియాచిన్ గ్లేషియర్లో ది కోల్డ్ అండ్ ది, అంటే అంత చలి, అంత ఆల్టిట్యూడ్లో ఒక డిఫరెంట్ ప్లానెట్, డిఫరెంట్ వేవ్ లెంగ్త్లో ఉంటారు అందరూ. ఎనీ టైమ్ డెత్ కెన్ హ్యాపెన్. రైట్, ఎప్పుడైనా ఏదైనా అవ్వచ్చు, ఒక అవలాంచ్ రావచ్చు, సడన్గా హ్యాపీ అయిపోవచ్చు, సడన్గా ఏదైనా ఇప్పుడు సడన్లీ మనకి ఉంటాయి అనమాట. సో యు ఆర్ స్లైట్లీ అలర్ట్ అట్ ఆల్ టైమ్స్ అండ్ యు ఆర్ వరీడ్. అవును, నాట్ నెసెసరీ వరీడ్ కాకుండా యు ఆర్ కాషియస్ అబౌట్ ఎవ్రీథింగ్. సో అక్కడ ఏం చేస్తారంటే, ఆఫీసర్ రిపోర్ట్ తీసుకున్న తర్వాత ఆయన హీ విల్ టర్న్ అరౌండ్ ఇంటూ ది బ్లాంక్ open snow. Okay. And he will also salute OP Baba, Om Prakash Baba. Okay. Baba, OP Baba, एक ऑफिसर 10 जवान भीम बेस से बिला बेस जाने के लिए तैयार हैं, रास्ते में रक्षा की जिम्मेवारी आपकी. Okay. OP Baba is nobody. OP Baba is nothing. Okay. OP is Om Prakash. Apparently he was a soldier who died there. So his Atma is roaming around there. Okay. And now when I say this, nice with the foolish counter anamata, rather very you very believe foolish. that there believe ante it is highly, ante OP Baba is going to protect me. I'm everybody believes and there's no question of no belief whether ante ayana Hindua, Muslima, Sikha, that has no meaning at all, right? Nothing. OP Baba is the one who is going to protect you, right? And you better believe in OP Baba. And today it sounds very ridiculous to me, standing here, and it's rather foolish. But then there OP Baba protected me and I'm safe and back. That's the kind of trust you had. OP Baba will take care. This is for sure. అంటే నాకు కూడా షాకింగ్ ఉంది ఇట్లాంటి, లైక్ very very clear. This is the full trust. And like you are issued best of best rations there. Best of best food. Veg, non-veg, chocolates, best. But people are vegetarian there because OP Baba was vegetarian. Oh. Everybody is vegetarian. So this is carried ప్రతిసారి ఇట్లా క్యారీ అవుతూ వస్తుందా? Just moves generation to generation. That's it. OP Baba. Oh my God. So different sector, different Baba. OP Baba in this sector, Bhim Baba in that sector. So అరే Siyala Mata. Oh my God. జనరల్గా ఇప్పుడు మా ఏజ్ వాళ్ళని ఆర్ యంగ్స్టర్స్ బిలో 30 years, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ రిలేషన్స్, ఇదర్ బ్రోకప్ ఆర్ రైట్ నో రిలేషన్లో ఉన్న వాళ్ళే. ఇలా కామన్గా ఒక ఇష్యూ నడుతుంది బ్రేకప్స్కి, వాటికి, లేకపోతే గొడవలకి, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ అని. సో వెరీ కామన్ వర్డ్. దానివల్ల గొడవ అయింది, దానివల్ల విడిపోయినాము, లేకపోతే దానివల్ల వీఆర్ నాట్ గుడ్, నేను ఇంకొక పార్ట్నర్ని చూసుకుంటున్నా, ఇట్లాంటివి బాగా వింటుంటాం. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీ వన్, బట్ ఐమ్ జస్ట్ కోటింగ్ దట్ ఎగ్జాంపుల్. వాట్ అబౌట్ అ సోల్జర్ హూస్ స్టేయింగ్ దేర్, హూస్ అవే ఫ్రమ్ ద ఫ్యామిలీ? అక్కడ ఏమవుతుందో వీళ్ళకి తెలియదు, ఇక్కడ ఏమవుతుందో వాళ్ళకి తెలియదు. అలాంటి వాళ్ళ రిలేషన్, వాట్ ఈస్ రిలేషన్ అకార్డింగ్ టు యూ? అంటే హూ ఎల్స్ కెన్ బి అ బెటర్ పర్సన్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ అనిపించింది నాకు. సో మాకు ఎట్టుంటుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీది, ఐఎమ్ సారీ టు ఆస్క్ యూ, అరేంజ్ మ్యారేజా, లవ్ మ్యారేజా? నాది లవ్ మ్యారేజ్. ఓ వావ్, యు విల్ బి ద బెస్ట్ పర్సన్ ఐ గెస్ దెన్. మై వైఫ్ వాజ్ మై క్లాస్మేట్ ఇన్ స్కూల్. ఓ వావ్, ప్లీజ్ గో అహెడ్. సో మాకు ఎట్టుంటుందంటే, మేము ఫీల్డ్ ఏరియాకి పోయినప్పుడు మా ఫ్యామిలీస్ అందరూ వాళ్ళకి సెపరేటెడ్ ఫ్యామిలీ అకామిడేషన్ ఒక ప్లేస్ చూస్ చేసుకుంటారు. ఓకే. సే ఫర్ ఎగ్జాంపుల్ మేము కానీ రాజస్థాన్లో ఫీల్డ్ ఏరియాకి పోతే, సో మా ఫ్యామిలీస్ అందరూ డిసైడ్ చేసుకుంటారు దట్ విల్ స్టే ఇన్ సే పూనా.
ఓకే, మీ కలీగ్స్ ఫ్యామిలీస్ అందరు అందరు కలుసుకొని సే ఫర్ ఎగ్జాంపుల్ పూనా దే విల్ చూస్ ఎగ్జాంపుల్. ఓకే, వాళ్ళతో క్యాంప్ అవుతుంది అప్పుడు. వాళ్ళు ఒక టీం అయిపోతారు అనమాట. రైట్. సో వాళ్ళని ఆఫీసర్స్ వైఫ్ ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు. ఆఫీసర్స్ వైఫ్ అందరు కలుసుకొని దే విల్ సీ దట్ దే ఆర్ వెల్ టేకెన్ కేర్ ఆఫ్ ఇన్ సెపరేట్ ఫ్యామిలీ అకామిడేషన్. లేదు సో అక్కడ ఏమైనా ఇష్యూస్ వస్తే ఏమైనా అయితే దే విల్ హ్యాండిల్, దే విల్ హెల్ప్ అండ్ మ్యూచువల్లీ కూడా హెల్ప్ చేసుకుంటారు. దే విల్ హెల్ప్ ఈచ్ అదర్ బికాస్ దేర్ కొలీగ్స్, దే విల్ హెల్ప్ ఈచ్ అదర్. స్మాల్ థింగ్స్, ration, food, they'll help, medical facilities, they'll help. But some of them stay in the villages also. They don't come to these places, they will stay back in their villages because they have not yet అంటే వాళ్ళు ఇంకా అక్కడ రాలేదు అనమాట, చేరలేదు టు బి ఏబుల్ టు గో అవుట్ సైడ్ ద విలేజ్. సో విలేజెస్లో కూడా ఉంటారు అనమాట. వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉంటే మన వాళ్ళు దే విల్ రీచ్ అవుట్, దే విల్ రీచ్ అవుట్ అండ్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్. అంటే బట్ సంబడి చెప్పాలన్నమాట మనకి ఇష్యూస్ ఉంటాయి. సమ్ టైమ్స్ మనకి తెలియని కూడా తెలియదు అనమాట. ఇష్యూస్ అయిపోతాయి, జరిగిపోతాయి, అంత అయిపోయిన తర్వాత మనకు తెలుస్తుంది అనమాట ఇట్ అయిపోయిందని. అది దట్స్ టూ సాడ్, నథింగ్ అబౌట్ దట్. కానీ మనకి అంత సీరియస్ బ్రేకప్స్, ఫ్యామిలీ ఇష్యూస్ అంత సీరియస్ ఉండవు మనకి. పాసిబుల్లీ బికాస్ ది ట్రైనింగ్ ఆఫ్ దీస్ ఫెలోస్ బాగానే ఉంటుంది అండ్ చూసుకుంటారు. యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ వీ ట్రై టు లుక్ ఆఫ్టర్ ది గర్ల్స్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. కొన్ని మిస్ అయిపోతాయి, కొన్ని మిస్ అయిపోతాయి, బట్ వీ ట్రై అవర్ లెవెల్ బెస్ట్. ఎంత అయితే అంత. మరి రిపోర్ట్ చేస్తే మాత్రం వీ విల్ వర్క్ ఆన్ ఇట్. రిపోర్ట్ తెలియకుండా ఉంటే దెన్ రైట్ ట్రబుల్ అవుతుంది. అంటే నేను పర్పస్ఫుల్గా రెగ్యులర్ హ్యూమన్ బీయింగ్ అయ్యే ఇష్యూస్ మీ లైఫ్లో ఉండే వాటిని లింక్ ఎందుకు చేస్తానంటే అందరికీ అర్థం అవ్వాలని. ఇట్స్ జస్ట్ అన్ అటెంప్ట్. సో రెగ్యులర్లో ఇప్పుడు కమ్యూనికేషన్ కూడా చాలా పెరిగిపోయింది కదా, అన్లైక్ అర్లియర్. ఆప్షన్స్ కూడా పెరిగిపోయినాయి. అంటే బాయ్ కెన్ సీ మోర్ దెన్ వన్ గర్ల్ అండ్ గర్ల్ కెన్ సీ మోర్ దెన్ వన్ బాయ్. ఆప్షన్స్ కూడా పెరిగిపోయినాయి అండ్ అవేర్నెస్ కూడా వెస్టర్నైజ్ అయిపోయింది. Court has also said carry on. It's legal. They legalize things. Yeah. So there is society has also changed. కొంత సొసైటీ కూడా చేంజ్ అయిపోయింది. సో అంత మేము ఆర్మీ అంత అడ్వాన్స్ కాలేదు ఇంకా. బట్ ఐ డోంట్ నో టుమారో వాట్ విల్ హ్యాపెన్. I don't know. Yeah. Also like ఇందాక when we were talking about మీ యాక్షన్ ప్లాన్స్ అండ్ ఆల్ అక్కడ మాట్లాడుతున్నప్పుడు ఐ పర్సనలీ హ్యాడ్ ఎ డౌట్. మీరు ఇంతవరకు వాడిన వెపన్స్ కానీ వాటి గురించి కెన్ వి టాక్? అంటే లైక్ కాన్ఫిడెన్షియల్ ఏమైనా ఉంటాయా? మేబీ పబ్లిక్లీ అవైలబుల్ ఉన్నది మాట్లాడొచ్చు అంటే మీరు ఎలాంటి వెపన్స్ వాడారు అని. సో నేను కమిషన్ అయినప్పుడు 7.62 mm SLR ఉంది. 7.62 mm. It's a self loading rifle. Okay. It's a rifle. Okay. It's around this ఇంత పొడుగు ఉంటుంది అండ్ అది ఆటోమేటిక్లీ లోడ్ అవుద్ది. సో ఆటోమేటిక్లీ యూ కెన్ ఫైర్ అయినప్పుడల్లా మ్యాగజైన్ నుంచి ఇంకో రౌండ్ లోపల పోద్ది. సో 20 rounds వస్తాయి మ్యాగజైన్. నేను కమిషన్ అయినప్పుడు మా ట్రైనింగ్ అంటే దాంట్లో ఉంటుంది అనమాట. ఓకే. సో నేను ఒక 10 years సర్వీస్ అయిన తర్వాత ఇండియన్ డెవలప్డ్ ఒక వెపన్ వచ్చింది, దాన్ని ఇన్సాస్ అంటారు. స్లైట్లీ స్మాలర్ బట్ మోర్ అక్యురేట్ దెన్ ది 7.62. దాని ఇన్సాస్ ఇస్ 5.62, 5.56. సో ఇట్స్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా. మ్యానుఫ్యాక్చరింగ్ మేడ్ బై ఇండియా, మ్యానుఫ్యాక్చరింగ్. సో ఇప్పుడు ఫర్దర్ దే ఆర్ చేంజింగ్, దే ఆర్ బ్రింగింగ్ ఇన్ AKs విత్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్. సో ఇండియా ఇస్ మేకింగ్ ద వెపన్ సిస్టమ్స్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్. If India makes is better for the overall economy, but sometimes army needs the weapon urgently మాకు కావాలి. సో అప్పుడు మేము బయట నుంచి కొనుక్కుంటాం. ఓకే. అటువంటి టైంలో అంటే నేషనల్ సెక్యూరిటీని కాంప్రమైజ్ ఉండదు, రైట్? మాకు కావాల్సింది ఫటాఫట్ తొందరగా చేయాలి. సో కొన్ని ఐటమ్స్ మనం వెయిట్ చేయవచ్చు. సో వి అలౌ DRDO టు డెవలప్. ఆల్సో వన్ క్వశ్చన్ ఐ హ్యాడ్ అబౌట్ ద వెపన్స్ ఓన్లీ. బోఫోర్స్ అనే పేరు విన్న తర్వాత ఐ వాజ్ వెరీ క్యూరియస్ టు నో అసలు దాని రియాక్షన్ కానీ దాని ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అని విందాం. బోఫోర్స్ వచ్చి 155 mm గన్ అనమాట. గన్ ఆర్టిలరీ గన్. అది దానికి 30 km రేంజ్ ఉంటుంది, 30 km ఫైర్ చేస్తుంది. వరల్డ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ సిస్టమ్ అది. అంటే మన దగ్గర ఉంది అది. వన్ ఆఫ్ ద బెస్ట్ సిస్టమ్స్ ఇన్ ద వరల్డ్ అది బోఫోర్స్. అప్పుడు కూడా బెస్ట్, ఇప్పుడు కూడా బెస్ట్. అంటే అప్పుడంటే మేబీ 30 years ago ఆ కాంట్రవర్సీ జరిగినప్పుడు ఆ కాంట్రవర్సీకి వెపన్ కి ఏం లింక్ లేదనమాట. వెపన్ ఇస్ క్వశ్చన్ చేసే థాటే లేదనమాట. కాంట్రవర్సీ ఉంది దాని మీద, అది పాలిటిక్స్. అది మన సైడ్ పెట్టేది. యాజ్ ఫార్ యాజ్ వెపన్ ఇస్ కన్సర్న్ ఐ కెన్ స్వేర్ బై దట్ వెపన్. సిమిలర్లీ ఇప్పుడు రఫేల్ వచ్చింది, అది కూడా ది ఎయిర్ ఫోర్స్ విల్ స్వేర్ బై దట్. కాంట్రవర్సీ సెపరేట్ స్టోరీ. టెక్నాలజీ వైజ్ బెస్ట్ ఆఫ్ బెస్ట్.
గాట్ ఇట్. అంటే దాని ఇంపాక్ట్ ఎంత ఉంటుంది సార్ ఇఫ్ యూ జస్ట్ నీడ్ టు? సో ఒక బోఫోర్స్ గన్ ఫైర్ చేస్తే ఒక్క రౌండ్ ల్యాండ్ అయితే 30 meters అక్కడ ఉండే సర్క్యులర్ రేడియస్ లో ఎవ్రీథింగ్ విల్ బి ఫినిష్డ్. 30 meters వన్ రౌండ్. సో అది వచ్చి ఒక మినిట్లో 18 రౌండ్లు కొట్టద్ది అది బా ఒక మినిట్లో. సో సిక్స్ గన్స్ ఉంటాయి ఒక బ్యాటరీలో 6 guns ఉంటాయి. సో ఫైర్ అంటే ఇన్ని 6 guns విల్ లోడ్ దిస్ మెనీ ఇంటూ 6 into 16 దట్ మెనీ రౌండ్స్ విల్ కమ్ దేర్. సో కంప్లీట్ డిస్ట్రక్షన్ అవుతుంది. అండ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ గురించి మాట్లాడితే లైక్ హౌ అడ్వాన్స్ ఈజ్ ఆర్ ఇండియన్ మిలిటరీ టెక్నాలజీ? మనం మాత్రం లేటెస్ట్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్లో ఉంటాము ఎప్పుడైనా సరే. వి ట్రై అండ్ మెయింటైన్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్. సో సమ్ టైమ్స్ వెన్ మనమే మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే ఒక స్లో అయిపోతాం, అక్కడ స్లో అవుతాం. కానీ ఆ స్లో ఇస్ వెరీ గుడ్ ఫర్ ది కంట్రీ, రైట్? రియలీ గుడ్ ఫర్ ది కంట్రీ. వి మస్ట్ మేక్ మనమే మన జెట్ ఇంజిన్స్ చేసుకోవాలా, మనమే మన టెక్నాలజీ చేసుకోవాలి. ఇంకా మనకి జెట్ ఇంజిన్ చేయడం రాదు ఇంకా, రైట్? కానీ అది చేసేస్తే వీఆర్ త్రూ. సిమిలర్లీ మన హెలికాప్టర్ ఉంది, HAL చేస్తుంది హెలికాప్టర్ మంది, ALH అంటారు, అడ్వాన్స్ లైట్ హెలికాప్టర్. అది మనం చేసి ఇప్పుడు ఒక 15-20 years అయిపోయింది. ఇండక్ట్ కూడా అయిపోయినాయి, సక్సెస్ఫుల్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. రైట్? దానికన్నా బెటర్ ఏం కాదు, మనం ఎక్స్పోర్ట్ చేస్తుంటే దానికన్నా బెటర్ ఏం కాదు. రియలీ వెరీ గుడ్ స్టఫ్. వీఆర్ మేకింగ్ గుడ్ స్టఫ్. మన మిసైల్స్ ఉన్నాయి, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మిసైల్స్, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మిసైల్స్ ఉన్నాయి మనీయే. కానీ మనకి ఇంకా కవర్ అంటే మనకు ఒక ప్రొటెక్షన్ ఉంటుంది అనమాట, వేర్ ఇన్కమింగ్ మిసైల్స్ని డిస్ట్రాయ్ చేయడానికి సిస్టమ్ ఉంటుంది. సో ఆ సిస్టమ్ అది ఇంకా డెవలప్ కాలేదు, చేయాలి ఆన్ ఇట్. బట్ గ్లాడ్ టు నో సార్. వన్ లాస్ట్ కనెక్టెడ్ క్వశ్చన్ దీని గురించి, వెపన్స్ గురించి. మీరు త్రూ అవుట్ యువర్ జర్నీ ఏ వెపన్స్ వాడారో అంటే చెప్పగలిగిన పేర్లు ఒకసారి లైన్గా కొట్టేద్దాం ఒకసారి. సో 9mm పిస్టల్ ఉంటుంది, రైట్? దానికి 15 feet రేంజ్ ఉంటుంది. మన సినిమాలో చూస్తుంటాం, రైట్? కరెక్ట్గా కాల్ చేస్తాడు హీరో. అంత కరెక్ట్గా ఉండదు అనమాట. అది లోయెస్ట్ ఇన్ ద వెపన్ సిస్టమ్ అనమాట. లీస్ట్ అక్యురసీ, లీస్ట్ ఎఫెక్టివ్నెస్. దాని తర్వాత స్టెన్ గన్ ఉంటుంది, 9mm స్టెన్ గన్ ఉంటుంది, లిటిల్ బెటర్. ఓకే. దాని తర్వాత రైఫిల్ ఉంటుంది, 7.62 రైఫిల్ ఉంటుంది. దాని తర్వాత లైట్ మెషిన్ గన్ ఉంటుంది, 7.62 లైట్ మెషిన్ గన్, ఆటోమేటిక్ ఫైర్ చేస్తుంది. దాని తర్వాత మోటార్స్ ఉంటాయి, 2-inch మోటార్స్, 81mm మోటార్స్, గ్రెనేడ్స్, ఆటోమేటిక్ గ్రెనేడ్ లాంచర్స్. నేను చూసా ఒక మెషిన్ విత్ ఏదో స్క్రీన్ కూడా ఉంటుంది కదా, దాని మీద స్క్రీన్ ఉంటుంది, మాన్యువల్ ఆటోమేటిక్ సెట్టింగ్స్ ఏదో సెట్ చేసి ఐ సీన్ సంథింగ్. రేంజ్ ఉంటుంది, రేంజ్ కానీ దాని స్క్రీన్ ఏమి ఉంటుంది, దాంతో సైట్ ఉంటుంది, రోల్ చేస్తారు, దాంతో ఫ్లేమ్ థ్రోవర్స్ ఉంటాయి. ఈ మనకి నార్మల్ వెపన్స్ అనమాట, ఈ ఇన్ఫెంట్రీ లెవెల్ వెపన్స్ ఉంటాయి. దాని తర్వాత ఇంకా హైయర్ లెవెల్ అనుకుంటే అంటే మనకి రాకెట్ లాంచర్స్ ఉంటాయి, ట్యాంక్ డిస్ట్రాయింగ్ గన్స్ ఉంటాయి, మిసైల్స్ ఉంటాయి, ఈ హైయర్ లెవెల్ వస్తాయి అన్నమాట. దెన్ ఆర్టిలరీ ఎట్ లాంగర్ రేంజ్, దెన్ దాని తర్వాత మళ్ళీ ఎయిర్ ఫోర్స్ వస్తుంది, ఎయిర్ ఫోర్స్ వెపన్స్ వస్తాయి. సో ఇట్లా ది హైరార్కీ. నైస్ సార్. ఐ రెడ్ ఇట్ సమ్వేర్ ఆర్ ఐ హర్డ్ ఇట్ సమ్వేర్, మీరు ట్యాంక్ కూడా యు హావ్ డ్రివెన్, రైట్? ఐ కమాండెడ్ ఎ రెజిమెంట్ విచ్ హ్యాడ్ ట్యాంక్స్. అంటే ఇన్ని షాకింగ్ విషయాలు, ఇన్ని ఇన్సైడర్ థింగ్స్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ సార్. జనరలీ అంటే ప్రతి పాడ్కాస్ట్లో వీ ఎండ్ విత్ 2 questions. వన్ ఈజ్ వాట్ ఈస్ యువర్ ఇన్స్పిరేషన్? అది సిచ్యువేషనే కావచ్చు, థింగే కావచ్చు, మనిషే కావచ్చు, ఒక జర్నీ కావచ్చు, ఎనీథింగ్. సో ఐ రియలీ వాంటెడ్ పర్సనలీ, నాకు చాలా గట్టిగా తెలుసుకోవాలని ఉంది మీ ఇన్స్పిరేషన్ ఏంటని. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ లైక్, ఆల్రెడీ మీరు ఇన్పుట్స్ ఇచ్చారు, బట్ యంగ్స్టర్స్ వర్ వాచింగ్ దిస్ అండ్ అ పర్సన్ లైక్ మీ, మాకు ఏదైనా ఇన్పుట్ ఇవ్వాలంటే వాట్ ఈస్ యువర్ పర్సనల్ సజెషన్? ఈ 2 questions ఎండ్ చేస్తాం. సో we'll go with those 2 questions. Inspiration, see, first and foremost, for me, my father was in the army. Right? So my father ఆర్మీలో ఉన్నారు. సో ఆయనే ఐకాన్ అనమాట, నేను ఆయనే చూశాను. ఫర్ మీ ఫాదర్ ఏది చేస్తే యాజ్ అ కిడ్ ఆయన చేసిందే నాకు మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. దెన్ ఆర్మీ జాయిన్ అయిన తర్వాత నా ఫస్ట్ CO బ్రిగేడియర్ HK కార్ అని అన్నాడు. హీ వాజ్ మై ఇన్స్పిరేషన్. హీ యూస్ టు డూ ఆల్ థింగ్స్ విచ్ ఆర్ పర్ఫెక్ట్లీ కరెక్ట్ అండ్ నెవర్ మేడ్ ఎ మిస్టేక్. అంటే ఐ కుడెంట్ అండర్స్టాండ్ హౌ హ్యూమన్ బీయింగ్ డజంట్ మేక్ ఎ మిస్టేక్. హీ నెవర్ మేడ్ ఎనీ మిస్టేక్స్. Today also when I look back, today I have grown since then. Right. No, I should be able to find fault with these people. I'm unable to find. Crazy. So that, and yeah, the message is the same which I gave earlier. అంటే ఏం మెసేజ్ ఇవ్వాలని అడిగారు, మెసేజ్ అదే, బీ ఎ సిటిజన్ వర్త్ ఫైటింగ్ ఫర్. దట్స్ ఎనఫ్, ఐ గెస్, లైక్ స్ట్రాంగ్ స్టాంప్ అది. Thank you very much, sir. Thank you very much for your time. Means a lot.